నమస్కారం. ఎన్టీఆర్ ఎట్ ప్రొడక్షన్ నంబర్ 1 మూవీకి సంబంధించిన హీరోయిన్ లాంచింగ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మరీ ముఖ్యంగా మా ప్రియమైన ముఖ్య అతిథులు స్వప్న దత్ గారికి అండ్ సుప్రియ గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. టూ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ మా లవ్లీ లేడీస్ ఇక్కడ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఎన్టీఆర్ ఎట్ ఈ బ్యానర్ లాంచింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ప్రతి ఈవెంట్ మనలో ఆ ఉత్సాహాన్ని పెంచుతోంది, ఉత్సుకతను రేపుతోంది అని చెప్పాలి. క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ వస్తున్న కొద్దీ దీని మీద అంచనాలు కూడా అలా పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ వైవిఎస్ చౌదరి గారి నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సినిమా వస్తుంది. అది కూడా ఆయన ఆరాధ్య దైవంగా భావించేటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కుటుంబం నుంచి ఆయన రక్తాన్ని పంచుకుని, ఆయన నట వారసత్వాన్ని పంచుకుని మన ముందుకు వస్తున్నటువంటి ఆయన ముని మనవడు ఎన్టీఆర్ని స్క్రీన్కి పరిచయం చేస్తూ ఒక యజ్ఞంలాగా దీన్ని చేపట్టి తీసుకురావడం అనేది అందరిలోనూ ఇంకా ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని బిల్డ్ చేసిన విషయం అని చెప్పాలి. సో ఈ సినిమా చుట్టూ మనకైతే చాలా విశేషాలు తెలుస్తూ ఉన్నాయి. మనందరం చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే గతంలో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా వైవిఎస్ చౌదరి గారు చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసి, బాలకృష్ణ గారి పుట్టినరోజు నాడు, మహేష్ బాబు గారి పుట్టినరోజు నాడు, నాగార్జున గారి పుట్టినరోజు నాడు, ఇలాగా ఆయనకి ఎంతో ప్రియమైన వ్యక్తులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ రోజు ఆయన పిక్ చేసుకుని మరి మనందరికీ చాలా ఇంపార్టెంట్ విశేషాలని అందించడం జరిగింది. సో అలాగే ఈరోజు మనందరికీ గతంలో ఒక వేదిక పైన చెప్పినట్టుగా వైవిఎస్ చౌదరి గారు ఆల్రెడీ ఈ సినిమా హీరోయిన్కి సంబంధించినటువంటి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారనే చెప్పాలి. ఆయన వర్ణించారు కూడా హీరోయిన్ని. ఆయన వర్ణనల ప్రకారం మేము చాలా ఊహించుకున్నాము. మీరు ఆల్రెడీ హీరోయిన్కి సంబంధించి, అంటే ఒక డెబ్యూటెంట్ హీరోయిన్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెట్టేశారు సార్ మీ వర్ణనలతోనే. సో అలాంటిది మరి ఇవాళ ఈ సినిమా హీరోయిన్ వీణారావు అని మనందరికీ తెలుసు. కానీ ఆ వీణారావు ఎవరు? వైవిఎస్ చౌదరి గారు వర్ణించినంత అందంగా ఉంటుందా? దానికి మించిన అందంగా ఉంటుందా? ఎలా ఉండబోతోంది? ఎలా పర్ఫామ్ చేయబోతోంది? ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఈరోజు తెరపడబోతోంది అనమాట. సో ఆ ఇంపార్టెంట్ ఘట్టానికి వెళ్లే ముందు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎన్టీఆర్ ఎట్. డెఫినెట్గా ఎన్టీఆర్ అనే ఈ 3 అక్షరాలు జస్ట్ అక్షరాలు కాదు, భారతదేశ సినీ చరిత్రలోనే సువర్ణాక్షరాలు. అండ్ వైవిఎస్ చౌదరి గారు లాంటి ఎంతోమంది అభిమానులకి తారక మంత్రం అది. సో అటువంటి ఎన్టీఆర్ అనే అక్షరాలని బ్యానర్ నేమ్గా పెట్టుకుని ఎన్టీఆర్ ఎట్ అంటూ న్యూ టాలెంట్ రోర్స్, కొత్త టాలెంట్ ఇక్కడ గర్జిస్తుంది అని చెప్తూ మన ముందుకి కొత్త టాలెంట్ని ఈ సినిమా ద్వారానే పరిచయం చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఆబ్వియస్గా మనం ఫస్ట్ దర్శనం ఆల్రెడీ చేసుకున్నాము. ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ ఎలా ఉంది, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, అసలు ఆయన ఈ కట్అవుట్ ఎలా ఉంది, అవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసేసాము. సో ఈరోజు హీరోయిన్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ చూడబోతున్నాము. అయితే దానికి ముందు ఎన్టీఆర్ ఎట్ బ్యానర్ గురించి, ఆ లోగోకి సంబంధించిన విశేషాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూసేద్దాము. ఎన్టీఆర్ ఎట్ లోగో ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, ఎన్టీఆర్ ఎట్ బ్యానర్ ఈ సినిమా ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాతో మొదలయ్యి మరెంతోమంది సరికొత్త టాలెంట్ని మన ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది. ఎస్, ఎన్టీఆర్ ఎట్ బ్యానర్ ప్రొడ్యూసర్ గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి. ఎలమంచిలి గీత గారు నిర్మాతగా ఈ సినిమా ద్వారా మన ముందుకు వస్తూ ఉన్నారు. అయితే
ఆవిడలో ఎంత ప్యాషన్ ఉందో వైవిఎస్ చౌదరి గారి ప్యాషన్ ఆవిడ కూడా ఎంత డెఫినెట్గా షేర్ చేసుకుంటారు. అయితే మరికొంతమంది ప్యాషనేట్ నిర్మాతలు యుఎస్ నుంచి స్టేట్స్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐస్ నుంచి ఆవిడకి ఎంతో అద్భుతమైన సపోర్ట్ లభిస్తుంది. సో వాళ్ళ సపోర్ట్ తోటి ఈ బ్యానర్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అలాగే రమేష్ అతిలి గారు, ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆయన సహాయ సహకారాలు ఈ ప్రొడక్షన్కి చాలా చాలా ఉన్నాయి. సో వారందరి సపోర్ట్ తోటి గీత గారు నిర్మాతగా ఎన్టీఆర్ ఎట్ బ్యానర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకి, ఎన్నో మైల్ స్టోన్స్కి అడ్రస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎన్టీఆర్ ఎట్. సో ఎస్, ఈ సినిమాని న్యూ టాలెంట్ రోర్స్ అంటూ మన ముందుకి అఫ్కోర్స్ ద న్యూ టాలెంట్, న్యూ జనరేషన్ ఎన్టీఆర్ని పరిచయం చేస్తూ ఉన్నారు. అండ్ ఇవాళ వీణారావు పరిచయాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. అయితే ఈ కొత్త టాలెంట్కి సపోర్ట్గా మన ఇండస్ట్రీలో దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలకి పనిచేసినటువంటి, కాంట్రిబ్యూట్ చేసినటువంటి లెజెండ్స్ ఈ చిత్రానికి చేతులు కలిపి వారి ప్రతిభని యాడ్ చేయడం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. కీరవాణి గారు, ది ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం, చంద్రబోస్ గారు ఆ మ్యూజిక్కి సంబంధించిన అన్ని పాటలకి మాటలు అందించడం, అలాగే సాయి మాధవ్ బుర్రా గారు లాంటి లెజెండరీ రైటర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం, ఇలాగా ఎంతోమంది అద్భుతమైన సాంకేతిక నిపుణులు, అలాగే మనందరికీ ఎంతో సుపరిచితులైనటువంటి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త టాలెంట్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరొకసారి వారందరి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఇవాళ అయితే మనందరికీ హీరోయిన్ని చూడడానికి చూసారా హౌస్ఫుల్ అయిపోయింది యాక్చువల్లీ ఇవాళ. హీరోయిన్ లాంచ్ అనగానే కళకళలాడిపోతుంది ఇవాళ మా ల్యాబ్. సో ఎస్, కాకపోతే చాలా చాలా డ్రీమ్స్ తోటి, బోలెడంత ప్యాషన్ తోటి, బోలెడంత పవర్ తోటి, ఇంట్రెస్ట్ తోటి ఒక తెలుగు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఇంకో విధంగా చెప్పాలి అని అంటే తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు వైవిఎస్ చౌదరి గారు అని చెప్పాలి. వైవిఎస్ చౌదరి గారు ఇప్పటి వరకు పరిచయం చేసినటువంటి ప్రతి కొత్త టాలెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అయ్యారో, ఒక్కొక్క హీరోయిన్ ఎంత లాంగ్ స్పాన్ ఆఫ్ కెరియర్ని బిల్డ్ చేసుకోగలిగారో మనందరం చూస్తూనే వచ్చాము. సో అలాగా ఆయన చేతుల మీదుగా మన ముందుకు వస్తున్నటువంటి ఇంకొక హీరోయిన్ అని అంటే డెఫినెట్గా ఈ మాత్రం ఎక్స్పెక్టేషన్ మాకు ఉంటుంది. అయితే ఆ హీరోయిన్ని మనందరినీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈరోజు ఇద్దరు పవర్ఫుల్ లేడీస్, ద డైనమిక్, క్రియేటివ్, సక్సెస్ఫుల్, పవర్ఫుల్ లేడీస్ మా ముందుకు రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. సుప్రియ గారికి అండ్ స్వప్న దత్ గారికి నీడ్స్ నో ఇంట్రడక్షన్. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకుల దగ్గర నుంచి ఈరోజు భారతదేశ సినీ చరిత్రలోనే వారి మార్క్ని, వారి ట్రెండ్ని సెట్ చేసి క్రియేట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయడానికి మీరిద్దరూ రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మరి తెలుగు సినీ పరిశ్రమలో రెండు ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ వైజయంతి మూవీస్. అంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్కి సంబంధించిన వ్యవహారాలని, ఆ సినిమాలని ముందుకి అంతే చాకచక్యంగా, అంతే ఎఫిషియెంట్గా తీసుకువెళ్ళడం అనేది ఆషామాషి విషయం కానే కాదు. సో దాంట్లో మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఎంతోమందికి ఇన్స్పిరేషనల్గా నిలిచారు, ఆ నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పిరేషన్గా మా ముందుకు నిలిచారు. సో ఈ సందర్భంగా ఒక్కసారి మీ గురించి కూడా మేము మళ్ళీ ఒక్కసారి రిమెంబర్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి సుప్రియ గారి ఏవితో స్టార్ట్ చేద్దాము. యార్లగడ్డ సుప్రియ గారి ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. తెలుగు సినీ ప్రపంచంలో ప్రతిభావంతులైన వ్యక్తులు ఎందరో ఉన్నారు. కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తెర వెనక ఉంటూ అద్భుతమైన ప్రాజెక్ట్స్ ను ముందుకు నడిపిస్తూ ఉంటారు. అనేక అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అలాంటి వారిలో ముఖ్యులు సుప్రియ యార్లగడ్డ. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, అక్కినేని నాగార్జున మేనకోడలిగా, యార్లగడ్డ సురేంద్ర కుమార్తెగా, యార్లగడ్డ సుమంత్ చెల్లెలిగా సినిమా వాతావరణానికి అతి చేరువలో ఉంటూ పెరిగిన సుప్రియ నటన మీద మక్కువతో కథానాయికగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసినా కూడా సుప్రియ ఎక్కువగా కెమెరా వెనుక ఉన్న పనులపై దృష్టి పెట్టారు. నటనకు పూర్తిగా దూరమై సినీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడాన్ని తాను ఎంచుకున్నారు. తనలో నిక్షిప్తమైన గొప్ప అంశం క్యాపబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. అది కూడా నిర్మాణ నిర్వహణ మీద ఉండడం అభినందనీయ విశేషం. మొదటిగా శ్రీలంకలో
సీతారామరాజు సినిమా పాటల చిత్రీకరణ సమయంలో నిర్వహణ చూసుకున్న సుప్రియ 10 రోజుల్లో చేయవలసిన షూటింగ్ ని 6.5 రోజుల్లోనే ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేలా చేశారు. అదే తన కార్యదీక్షతకు మొదటి ఉదాహరణగా నిలిచింది. ఆ తర్వాత ఆహా చిత్రానికి పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతలు చేపట్టి అన్నపూర్ణ స్టూడియోస్ మరియు దాని అనుబంధ సంస్థలకు ఒక మహిళా శక్తిగా ఉంటూ సంస్థకు బ్యాక్ బోన్ గా అన్నీ తానే నడిపిస్తూ నిర్విరామ కృషికి నిదర్శనంగా నిలుస్తున్నారు సుప్రియ. తాను సినిమా వ్యాపారంలో ఉన్న వ్యక్తిగతంగా ఒక సాధారణ జీవన విధానాన్ని అనుసరిస్తూ కుటుంబంతో పాటు సంస్థ సిబ్బందితో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించే సుప్రియ గారు పరిశ్రమలో అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రోడక్ట్ అని గర్వంగా చెప్పుకునే వైవిఎస్ చౌదరి గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ లో తన మొదటి చిత్రం సీతారాముల కళ్యాణం చూదమురారండి ద్వారా దర్శకుడిగా మారి తొలి విజయాన్ని అందుకున్నారు. సీతారామరాజుతో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ని తన మాతృ సంస్థగా భావించే వైవిఎస్ చౌదరి ఆహ్వానాన్ని మన్నించి తన దర్శకత్వంలో నూతన చిత్రం తెలుగు కథానాయిక షోరీల్ను అన్వీల్ చేసే కార్యక్రమానికి సుప్రియ ముఖ్య అతిథిగా విచ్చేసి తమ శుభాభినందనలు తెలియజేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నటి నిర్మాత సుప్రియ యార్లగడ్డకి న్యూ టాలెంట్ రోడ్స్ నిర్మాణ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. సుప్రియ గారు ఎలా అనిపించింది? ఏమి ఎంజాయ్డ్? ఎస్, యాక్చువల్లీ ఏవి ద్వారా మాకు తెలియని అంశాలు కూడా తెలియజేసినందుకు వైవిఎస్ చౌదరి గారికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఇన్సిడెంట్స్ తెలుసుకున్నాం మేము అప్పటి నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ డెఫినెట్లీ సుప్రియ గారు యువర్ ఇన్స్పిరేషన్ టు మెనీ. లాంగ్ వే టు గో. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ మీ నుంచి రావాలి, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్లీ స్వప్న దత్ గారు ఇస్ రెడీ ఫర్ ఏవి. అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో అసలు వైజయంతి మూవీస్ అనేది భారతదేశం మొత్తంగా వినిపిస్తున్న పేరు, బ్యానర్ నేమ్ అని చెప్పాలి. కల్కి సినిమాతో వాళ్ళు సృష్టించినటువంటి ప్రభాస్ ప్రభంజనం మామూలుగా లేదు. సో మరి ఈ సందర్భంగా ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వప్న దత్ గారికి సంబంధించిన ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. వైజయంతి మూవీస్ అధినేత అగ్ర నిర్మాత అశ్విని దత్ గారి జ్యేష్ఠ కుమార్తె స్వప్న దత్ చలసాని చిన్నతనం నుండే సినిమా వాతావరణంలో పెరిగి విజయవాడలో విద్యాభ్యాసం, ఆపై చదువులకు అమెరికా వెళ్ళి వచ్చి సినిమా మీద మక్కువతో తండ్రి అశ్విని దత్ గారి వద్ద నిర్మాణపు విలువలు నేర్చుకుని ప్రఖ్యాత వైజయంతి మూవీస్తో అనుసంధానమై అనేక అద్భుత చిత్రాల రూపకల్పనలో భాగమయ్యారు. పాశ్చాత్య వాతావరణంలో పెరిగినా కూడా మన సంస్కృతిని, సంప్రదాయాల్ని ఎంతో గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ చూసేలా కథల ఎంపికలో సృజనాత్మకత మరియు తన నిర్మాణంలోని చిత్రాల్లో అశ్లీలతకు ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రేక్షకుల హృదయాలను స్పృశించే చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త పాతతరం అనుబంధానికి నడుమ తనదైన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. నిర్మాత స్వప్న దత్ చలసాని సోదరి ప్రియాంకతో కలిసి స్వప్న సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి మైలురాళ్ల లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్. ఎవడే సుబ్రహ్మణ్యం, నాగశ్విన్ దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్ పై మొదటిగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా జీవితపు విలువలకు అద్దం పట్టేలా ఒక అందమైన కథను అపురూపంగా తీర్చిదిద్దారు. స్వప్న, ప్రియాంక, నాగశ్విన్ విలువలతో విజయాలను అందుకునే ఈ త్రయం ద్వారా వచ్చిన సినీ రాజం
మహానటి సావిత్రి గారి జీవితం ఆధారంగా తీసిన ఈ బయోపిక్ తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. జాతిరత్నాలు. ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాక చిన్న బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా చిన్న సినిమాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సీతారామం అందమైన తెలుగుతనం ఉట్టిపడేలా ప్రేమకు అసలైన నిర్వచనాన్ని అందిస్తూ ప్రేక్షకుల అశేష అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలానే ఈ త్రయం కల్కి 2898 AD సినిమా ద్వారా భారతాన్ని భవిష్యత్తుకు ముడివేస్తూ మనందరికీ ఒక గొప్ప విజువల్ ట్రీట్ ను వైవిఎస్ చౌదరి గారు సహాయ దర్శకుడిగా ఉన్న సమయంలో 4.5 సంవత్సరాలు వైజయంతి మూవీస్ తో ఒక ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నారు. దత్ గారి కుటుంబంతో కూడా ఆ ఆప్యాయత ఇప్పటికీ అలానే కొనసాగుతూ వస్తుంది. ఆ అనుబంధాన్ని పురస్కరించుకొని దర్శకుడు వైవిఎస్ చౌదరి ఆహ్వానం మేరకు స్వప్న దత్ మా ఈ నూతన చిత్ర తెలుగు కథానాయిక షోరీల్ అన్వీల్ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ శుభాభినందనలు తెలియజేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నిర్మాత స్వప్న దత్ కి న్యూ టాలెంట్ రోడ్స్ నిర్మాణ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇక్కడ ఫస్ట్ టైం నేను లైవ్ రియాక్షన్స్ చూస్తున్నా ఏవీకి సంబంధించి. దిస్ ఈస్ సో క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఎస్, సో అఫ్ కోర్స్ నందమూరి తారక రామారావు గారితో ఎంతో అద్భుతమైన అనుబంధాన్ని పంచుకున్నటువంటి అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు ఫస్ట్ దర్శన్ ఆఫ్ ఎన్టీఆర్ని లాంచ్ చేయడం, అలాగే ఇప్పుడు స్వప్న దత్ గారు, సుప్రియ గారు వచ్చి హీరోయిన్ని లాంచ్ చేయడం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం. వైవిఎస్ చౌదరి గారు ప్లాన్ చేశారంటే ఇలాగే ఉంటుంది, అంత అద్భుతంగానే ఉంటుంది. ఇక సినిమా ఏ రేంజ్లో ప్లాన్ చేశారో మనం వెయిట్ చేయాలి ఇంకా. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా హీరోయిన్ ఎలా ఉండబోతోంది అని చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. చాలామంది అబ్బాయిలు కూడా వెయిట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇంకా ఈ క్యూరియాసిటీకి తెరదించుతూ హీరోయిన్ లాంచింగ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అతి ముఖ్యమైన ఘట్టం ఆఫ్ దిస్ ఈవెంట్. సో మరి దానికి గాను డెఫినెట్గా ముందుగా వైవిఎస్ చౌదరి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, న్యూ టాలెంట్ రోడ్స్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రాన్ని అందిస్తున్నటువంటి డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్. అలాగే గీత గారిని, ఎలమంచిలి గీత గారిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, గీత గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఆ లాంచింగ్ చేయబోతున్నటువంటి మా ముఖ్య అతిథులు ఇద్దరిని కూడా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. యార్లగడ్డ సుప్రియ గారు అలాగే స్వప్న దత్ గారు ఇద్దరికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద మోస్ట్ ప్లీజ్ వెల్కమ్. ఓకే, మరి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించబోతున్న మన అచ్చ తెలుగు అమ్మాయిని లాంచ్ చేస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో శుభప్రదంగా వేద పండితుల ఆశీర్వచనంతో ఇవాళ మనం ఆ లాంచింగ్ ఈవెంట్లోకి వెళ్ళబోతూ ఉన్నాము. వేదాశీర్వచనం అందించడం కోసం పండితుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము.
వేద పండితుల ఆశీర్వచనంతో తెలుగు తెరకి పరిచయం కాబోతున్నటువంటి వీణా రావు లాంచ్ అనేది జరగబోతుంది. నేను ఇంతకుముందు అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇంతకుముందు గత 4 చిత్రాల ద్వారా నన్ను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నేను ముద్దుగా పిలుచుకునే, ప్రేమగా ఆత్మీయంగా పిలుచుకునే అక్కినేని నాగార్జున గారు నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే, నేను ఒక 4 కథానాయకుల్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఆ 4 బాంబే నుంచి హిందీ ఇండస్ట్రీ, నార్త్ ఇండియా నుంచి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టైం తెలుగు అమ్మాయిని నేను పరిచయం చేయటం అనేది జరుగుతుందన్నమాట ఈ సినిమా ద్వారా. సో ఆవిడ్ని పరిచయం చేసే ముందు మీ అందరికీ, మన తెలుగు ప్రేక్షక లోకానికి పరిచయం చేసే ముందు ఒక పవిత్రమైన మంత్రాల ద్వారా 2 మహిళా శక్తులు, మహిళా శిరోమణులు వాళ్ళ రంగాల్లో అద్భుతంగా రాణించి ఎంతో ఎత్తుకెదిగిన 2 చేతుల ద్వారా తను కూడా ఒక మహిళా శక్తికి ఎదుగుదామని ఒక ప్రయత్నం చేస్తున్న ద్వారా ఇంకొక కొత్త మహిళని తెలుగు సినిమా ప్రపంచంలోకి తీసుకొస్తున్న ద్వారా వేద మంత్రాల మధ్యన ఆవిడ్ని లాంచ్ చేయబోతున్నందుకు నాకు చాలా ఆనందంగాను గర్వంగాను, ఈ స్టేజ్ని నేను వీళ్ళందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమాగ్నే వర్షో విహవే స్వస్తు వయం త్వేంధానాస్తనువం పుషేమ మహ్యన్నమందాం ప్రతిదశ్చదస్వచ్ఛయాత్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవాద్రవిణమాజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దేవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరా మహ్యం యజంతు మమ యాని హవ్యాగోతిః సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే దైవీ షుడుర్వేరురుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాహాస్మయ ప్రజజామాతనోభిర్మారదామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతనుదం పురస్తాదబ్ధో గోపా పరిపాహినస్త్వం ప్రత్యన్నో యంజు నిగుతః పునస్తే మహిషాన్ చిత్తం ప్రబుధా వినేశత్ ధాతా ధాతॄణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాద్విషాహం ఇమై యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యర్థాత్ శతం దేవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేన మేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభగుం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కార్తీకమాసేన కార్తీకదామోదర పరిపూర్ణ కృపాకటాక్షఫలసిద్ధిరస్తు. సకల కార్య నిర్విఘ్నతమనోభీష్టత ఫలసిద్ధిరస్తు. శుభగం శుభం స్వస్తి. ధన్యవాదాలు పండితులు ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. మరి ఆలస్యం చేయకుండా మా ఇద్దరు ప్లీజ్ విషింగ్ ఎక్కడండి సస్పెన్స్ జస్ట్ బిఫోర్ ఎనీథింగ్ చౌదరి అన్న మా చిన్నప్పటి నుంచి లిటరల్గా మళ్ళీ తర్వాత సరే ఓకే నువ్వు చెప్పు ఓకే సరే.
Good luck to Veena Rao. Rao. All the Chaudhary best. garu, all the best. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న దత్ గారు అండ్ సుప్రియ గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్, మరి వీణా రావుని చూసే సమయం వచ్చేసింది. సో ద ఫస్ట్ దర్శన్ చూసేద్దాము. ఓకే, సో చాలామంది చాలా క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆన్ స్క్రీన్ నేను వీణా రావ్ అనే నేను ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల ఇష్టం పెంచుకుని శ్రీ వైవిఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దాని యొక్క సమగ్రతను కాపాడతానని కథా రచయిత దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా అభిమాన నటి బహుముఖ ప్రజ్ఞాశాలి కళైమామణి పద్మశ్రీ పద్మభూషణ్ డాక్టర్ పి భానుమతి రామకృష్ణ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హే బచ్చి, విష్ యు ఆల్ గుడ్ లక్. నేను వీణా రావ్ అనే నేను ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల ఇష్టం పెంచుకుని శ్రీ వైవిఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దాని యొక్క సమగ్రతను కాపాడతానని కథా రచయిత దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా అభిమాన నటి బహుముఖ ప్రజ్ఞాశాలి కళైమామణి పద్మశ్రీ పద్మభూషణ్ డాక్టర్ పి భానుమతి రామకృష్ణ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హే బచ్చి, విష్ యు ఆల్ గుడ్ లక్. వావ్! అసలు చూడ్డానికి ఎంత చక్కగా 2 కళ్ళ నిండా అలాగా చూడాలనిపిస్తుంది అనమాట. చౌదరి గారు ఆల్రెడీ రెస్పాన్స్ ఇక్కడే వచ్చేసింది. వన్స్ మోర్ అన్నారని అంటేనే ఆ అమ్మాయి ఎంత నచ్చేసిందో అర్థమైపోతుంది. లైవ్ రియాక్షన్ తెలిసిపోయింది మాకు ఇక్కడ. వీణా రావ్, హార్డీ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. వైవిఎస్ చౌదరి గారు లాంటి డైరెక్టర్ మీకు మెంటర్గా దొరకడం, ఇవాళ మీ లాంచింగ్ ఈవెంట్ 2 వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ లేడీస్ ద్వారా, వేద పండితుల ఆశీర్వచనం ద్వారా ఇంత అద్భుతంగా జరగడం. వాట్ ఎ లాంచ్ వీణా రావ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎస్, మరి ఇవాళ ఎంత అద్భుతమైన వీడియో చూడడం జరిగింది. అందమైన చక్కనైన అమ్మాయిని, మన తెలుగు అమ్మాయిని చూడడం జరిగింది.
సో వాయిస్ ఓవర్ వింటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మన తెలుగు అమ్మాయి తెలుగులో చెప్పినటువంటి ఆ స్వచ్ఛమైన తెలుగు పదాలన్నీ కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, మీరు వీడియోలో చూసిన అమ్మాయి జుట్టు కూడా ఒరిజినల్ తెలుసా? అంత వాలు జడ కూడా ఉన్నటువంటి అద్భుతమైన అందమైన అమ్మాయి మన తెలుగు తెర మీదకి రాబోతోంది. అండ్ మీరు అక్కడ నోటీస్ చేశారో లేదో, కూచిపూడి డాన్సర్ అని కూడా చెప్పడం జరిగింది. సో అంత చక్కటి హావభావాలతోటి ఆ అందంతో మనల్ని మైమర్పించడానికి వైవిఎస్ చౌదరి గారి ద్వారా తెలుగు తెరకి పరిచయం అవుతున్న వీణారావు లాంచింగ్ ఈవెంట్ ఇవాళ మనం లాంచింగ్ అయితే చేసేసుకున్నాము. సో ఇప్పుడు డెఫినెట్గా టీమ్ని ప్రశ్నలతో సంధించడానికి మీడియా మిత్రులు అయితే రెడీగా ఉన్నారు. సో వాళ్ళకంటే ముందు ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలని, ఎస్పెషల్లీ వీణారావుకి సంబంధించిన మరిన్ని విశేషాలని కూడా వైవిఎస్ చౌదరి గారి ద్వారా తెలుసుకోవాలి. సార్, మీరు ఆ రోజు ఏదైతే వర్ణించారో, మేము ఒక బొమ్మ గీసుకున్నాం సార్, మించి ఉంది సార్. కలువ రేకులు లాంటి కళ్ళు అన్నీ గుర్తున్నాయి సార్ మాకు మీరు ఆ రోజు చెప్పినవి. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా వేదికపైకి ఆహ్వానించేద్దాము. మరొకసారి వైవిఎస్ చౌదరి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. గీత గారు ప్లీజ్, ఎలమంచిల్ గీత గారు నిర్మాతని వేదికపైకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. అలాగే సుప్రియ గారిని, స్వప్నాదత్ గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్. సో డెఫినెట్గా వేద పండితుల ఆశీర్వచనం తర్వాత ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారి ఆరాధ్య దైవం అయినటువంటి ఎన్టీఆర్ గారికి నమస్సుమాంజలు తెలియచెప్పుకుంటూ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాము. అలాగే వీణారావు చెప్పినట్టుగా తన ఇన్స్పిరేషన్, తన రోల్ మోడల్ అయినటువంటి శ్రీ భానుమతి రామకృష్ణ గారిని కూడా ఇక్కడ చూడడం జరుగుతోంది. మనందరికీ తెలుసు, నటిగా ఎంతోమందికి తెలుసు, ఆవిడ ఎంత అద్భుతమైన గాయనో తెలుసు. అలాగే ఉద్దీప్యస్వజాతవేదో భగ్నన్నిర్మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిర్వృతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సంప్రాజమధితిం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాః. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వదయోస్మాన్ ధూర్వదితం ధూర్వయం వయం ధూర్వామస్వం దేవానామసి. ఎస్, నందమూరి తారక రామారావు గారికి సంబంధించి ప్రతి అంశాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వైవిఎస్ చౌదరి గారికి ఎంతో ఎంతో ఇష్టమైన విషయం. అందుకే నవంబర్ 30వ తేదీన 1979లో విడుదలైనటువంటి యుగంధర్ సినిమాని కూడా ఇక్కడ వేదిక పైన గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో ఎస్, ఒక ఫోటోనా బిఫోర్ దాట్? ఓకే, యా.
డన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ముందుగా సుప్రియ గారిని మీ విషెస్ అందించవలసిందిగా. చాలా చౌదరి గారి స్టైల్లో చేశారు. ఆయన అన్నీ చాలా యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే చౌదరి గారు అన్నపూర్ణ నుంచి నాగార్జున గారి చేతుల మీదుగా ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయటం కన్నా తాతగారిని డైరెక్ట్ చేశారు ఆయన. ఆ సినిమాలో పాపం ఈయన చాలా తిట్లు తిన్నారు. తాతగారిని కూడా చాలా చాలా పని చేయించారు కదండి. ఒకరోజు వచ్చి ఎక్కడ పట్టుకొచ్చారమ్మా మీరు వీళ్ళందరినీ అని అన్నారనమాట. సినిమా చూసి నాకు ఎంత బాగుంది అని అన్నారు. సో కొత్త డైరెక్టర్స్ని చిన్మామకి అన్నపూర్ణకి న్యూ టాలెంట్ అనేది ఎప్పుడు ఉండేది, ఎప్పటి నుంచో. అండ్ ఇప్పుడు కొంచెం దానిని ప్రోత్సహించడానికి అలాంటి దారిలో వచ్చిన ఒక మనిషి మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి ఇలాగ కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని అనుకోవటం చాలా గొప్ప విషయం. మనకి చాలా అవసరమైనది కూడా. అండ్ చౌదరి గారితో నేను చాలా పనిచేశాను. మా చిన్మామ ఒకసారి నేను ఆ సినిమా నేను ప్రొడ్యూస్ చేయట్లేదుగా చిన్మామ నేనెందుకు రావాలి అని అన్నప్పుడు కొంచెం చౌదరి నువ్వు శ్రీలంకలోకి వెళ్తున్నాడు కదా, కొంచెం నువ్వు ఎల్లు చూసుకో అని అన్నారనమాట. అక్కడ మాకు కొంచెం పరిచయం అయింది బాగా, అంతే కదండి. అండ్ ఆ హీరోయిన్ ఇద్దరు హీరోల్ని పరిచయం చేయటం అనేది ఓవర్ 20 years ago చిన్న విషయం కాదండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్నెన్నో సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమా అప్పుడు మనం చేసాం. ఇద్దరు కొత్త హీరోలు, ఒక కొత్త హీరోయిన్. అసలు ఆ జర్నీ అనేది ఒక సినిమా నిర్మిద్దాము అంటే ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ రావాలి అనేది మాకే తెలుసు. అది ఎంత పెద్ద సినిమా అయినా, స్వప్న పడే కష్టం ఎంతైనా, ఏ చిన్న సినిమా అయినా అవే పాయింట్స్ ఉంటాయి. సో ఐ జస్ట్ విష్ యూ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ బోత్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్. అండ్ వీణా చాలా అదృష్టం అమ్మ నీకు, చాలా చాలా అదృష్టం. లాంచ్లు అనేవి నాకు గుర్తు, నేను ఇలానే ఒక 18 ఏళ్ళప్పుడు నేను సినిమా చేద్దామని అనుకుని దిగినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటూ ఉండి ఒక వేదిక ఇవ్వటం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ గుర్తింపు అనేది చాలా చాలా ఇప్పుడు ఈ కాలంలో మనకి యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, ఎవ్రీబడి ఈజ్ ఆన్ సోషల్ మీడియా అండ్ వీఆర్ హీరోయిన్స్, ఆల్ ఆఫ్ us can be heroines, but to have that special place, to be given that special place, you're very very lucky. All the very best wherever you are. We're looking forward to seeing the film. Yeah, thank you so much ma'am. స్వప్న దత్ గారు. హలో అండి. మాకు చౌదరి గారి కన్నా చౌదరి అన్న అంటేనే పరిచయం ఎక్కువ. ఎందుకంటే మేము చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు హాలిడేస్కి చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం. చౌదరి అన్న మా ఆఫీస్లోనే ఉండేవాడు. ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు మేము పెరుగుతున్న అన్ని సంవత్సరాలు చౌదరి అన్నని చూసేవాళ్ళం, తల తినేసేవాళ్ళం. కెసెట్ షాప్కి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు అని. లిటరల్గా మా సమ్మర్ హాలిడేస్ యూస్ టు బీ విత్ హిమ్. ఎంత గుర్తంటే నాకు సినిమా హిట్ అయినప్పుడు అమ్మ డాడీతో మాట్లాడి, రాఘవేంద్ర అంకుల్తో మాట్లాడి చౌదరి చాలా బాగుంది అనేది, అలాగే సినిమా బాగోలేనప్పుడు చౌదరి ఏంటయ్యా ఇలా అయ్యింది అని కూడా అనేది. సో అంత లిటరల్గా మాకు ఫ్యామిలీ. అండ్ చౌదరి అన్న మన వైజంతిలో కాదు అన్నపూర్ణలో సినిమా చేస్తున్నారు అనగానే మేమందరం అదేంటి చౌదరి అన్న బయటకు వెళ్ళటం ఏంటి అనుకున్నాం. బట్ ఇట్ వాజ్ ఇన్క్రెడిబుల్ హిస్ జర్నీ. అండ్ ఇవాళ ఇలాంటి లాంచ్లో నేను ఒక భాగం అవటం నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న. అండ్ మా విజయవాడ అమ్మాయి షీఈ్ ఎక్సలెంట్, లుకింగ్ సో గుడ్. అండ్ ఈ టైంలో మంచి తెలుగు అమ్మాయిలు కావాల్సిన ఒక పీరియడ్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ ఎఫర్ట్ అండ్ టేకింగ్ దిస్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న దత్ గారు. సార్ వైవిఎస్ చౌదరి గారు, ఒకసారి మీ మాటలు వారికి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే.
థ్యాంక్ యూ సో మచ్ స్వప్న మ్యామ్. ఎస్, ఒక చిన్నదేనండి, ఏం లేదు. ఇద్దరికి అంటే నేను ఒక కాంపౌండ్లో 4.5 ఏళ్ళు డైరెక్షన్ ఛాన్స్ దత్ గారు ఇస్తా అన్నారు. అందువల్ల నేను డైరెక్టర్ అవుదామని ఆలోచన వచ్చింది. ఆ కాంపౌండ్లో 5.5 ఏళ్ళు ఉన్నాను. తర్వాత ఇంకో కాంపౌండ్లో నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. దత్ గారి ఫోటో నా ఆఫీస్లో ఉంటుంది. అలాగే నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన మహిళా శిరోమణులు, అదేంటి శక్తి స్వరూపణులు అయిన వాళ్ళిద్దరూ చేతుల మీదుగా ఇంకొక ఫ్యూచర్ భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో నేను పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వాళ్ళ చేతుల మీదుగా అమ్మాయి పరిచయం కావడం అని అదృష్టంగా భావిస్తాను. వాళ్ళు నిన్న నేను అడిగినప్పుడు వాళ్ళు ముఖ్యమైన పనిలో ఉన్నారు ఇద్దరు నిజంగా. అది కూడా పక్కన అదేంటి ఒక పక్కకి పెట్టి నా కోసం అని వచ్చినందుకు ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తను పూర్తిస్థాయి నిర్మాతగా మారినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆశీర్వదించడం కూడా లాస్ట్ టైం మా గురువుగారు రాఘవేంద్ర గారు వచ్చారు, అలాగే దత్ గారు వచ్చారు. ఈ టైం నందమూరి తారక రామారావుని ఆశీర్వదించారు. అతనిది ప్రబలంగా మంచి అప్రిసియేషన్ వరల్డ్ వైడ్ వచ్చింది. అట్లాగే ఈ అమ్మాయికి తనకి వీణకు కూడా మంచి ప్రబలంగా వరల్డ్ వైడ్ అప్రిసియేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ విష్ ఆర్ ఆల్ గుడ్ లక్ అండి. మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలి. మన తెలుగు అమ్మాయి చాలా రోజుల తర్వాత కూచిపూడి డాన్సర్ తెలుగు అమ్మాయి వచ్చినందుకు మీ అందరి విషెస్, ఆశీస్సులు, అండదండలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతేనండి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన దినం ఏంటంటే యుగంధర్ సినిమా. మా అన్నగారు నాకు స్ఫూర్తి. ఆయన వల్ల నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను సంపాదించే ప్రతి కీర్తి కానీ కనకం కానీ ఏదైతే ఉందంటే అదంతా ఆయన అకౌంట్లోంచి మా లాంటి అభిమానుల కోసం ఆయన ఉంచిన అకౌంట్లోంచి డ్రా చేసుకున్నట్టుగానే ఎప్పుడు భావిస్తుంటాను. సో ఆ కీర్తి కానీ ఆ కనకం కానీ నాకు ప్రసాదించిన ఆయన కీర్తి కనకం కాంత కూడా సినిమా నుంచి వచ్చింది. అయితే ఆయన యుగంధర్ సినిమా, అలాగే ఆడపడుచు కూడా ఇదే రోజు రిలీజ్ అయింది. సో రెండు అంటే నాకు అనుకోకుండా లాస్ట్ సర్దార్ పాపారెడ్డి రిలీజ్ రోజునేమో హీరోని మా నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారి మనోడు, అదే రామారావు గారి ముని మనోడు, హరికృష్ణ గారి మనోడు జానకిరామ్ గారి అబ్బాయిని పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ రోజునేమో యుగంధర్. ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఉంది. ఇళయరాజా గారు చేసిన ఏకైక సినిమా రామారావు గారి కోసం, అద్భుతమైన రీరికార్డింగ్. సో ఆ సినిమా రోజున వీణని పరిచయం చేయడం అనేది ప్రపంచానికి, తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం ఒక చిరస్మరణీయ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను. ఆడపడుచు అనే సినిమా కూడా రిలీజ్ అవడం అనేది. సో అది. తర్వాత భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ కూడా స్టూడియో అధినేత. తర్వాత పాట ఎంత అద్భుతమైన గాయనీయో మీ అందరికీ తెలుసు. సో ఆవిడ కూడా దర్శకురాలు, నటి. ఇంకా ఆవిడ అందరికీ ఎంత అద్భుతమైన కమాండరో తెలుసు కదా మీకు. సో ఇది ఒక అద్భుతంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి మంచి ముఖవర్చస్సు మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఆవిడని పరిచయం చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ. నువ్వేనా మాట్లాడతావా గీత? గీత గారు మాట్లాడండి. ప్రొడ్యూసర్ మాట్లాడకపోతే ఎలా? సుప్రియ గారు, స్వప్నదత్ గారు వచ్చి మా హీరోయిన్ అన్వైల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అండ్ వీ హోప్ మా హీరో ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యాడో అలాగే మా హీరోయిన్ని కూడా అందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ వైవిఎస్ చౌదరి గారి యువర్ టాలెంట్ని ఎలా గుర్తిస్తారనేది మాకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో తెలిసింది. కాబట్టి ఈసారి కూడా సరికొత్త టాలెంట్ని మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ మరి ఈ సందర్భంగా మా సీనియర్ జర్నలిస్టులు, మీడియా ఫ్రెండ్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి క్వశ్చన్స్ ఏంటో కూడా ఇప్పుడు తీసుకుందాము. ఎస్, Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. సోదరా చెప్పండి అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందాల్ని పరిచయం చేయడంలో అగ్రగణ్యుడివి, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను కంగ్రాచులేట్ చెప్తుంది ఎందుకంటే ఈ రోజున మీడియా మొత్తాన్ని ఇక్కడ చూసినట్లయితే ది ఎంటైర్ మీడియా ఈజ్ హియర్. ఆల్ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కొత్త వాళ్ళు, అన్ని జనరేషన్స్ మీడియా ఇక్కడ ఉన్నారు. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ రిలేషన్స్. మా మీడియాతోటి మీరు మెయింటైన్ చేసేటువంటి హార్ట్ఫుల్ రిలేషన్స్, అలాగే మేము మీ పట్ల ఉండేటువంటిది, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ సైన్. దానికి కంగ్రాచులేషన్స్. మై క్వశ్చన్ ఈజ్ టు గీత, నాట్ టు యూ. ఏమ్మా,
అద్భుతమైన చిత్రాలు తీశాడు, చాలా కష్టపడి. ఎందుకంటే లాహిరి సమయంలో తను ఎలాంటి కష్టాలు పడి అపనిందలు పడ్డాడో అలాంటి పరిస్థితులు ఎలాంటి హిట్ ఇచ్చాడో మాకు తెలుసు, అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం అది. అయితే పర్ఫెక్షనిస్టు, దాని తెలుగులో చెప్పాలంటే చాదస్తనిస్టు అని కూడా అంటారు. ఆ పర్ఫెక్షనిజం అనేటువంటి దాని తాలూకు ఇదితోటి నిర్మాతని బాగా తను నిర్మాత అయినా కూడా తన మీద తను జాలి చూపించడు తను. అలాంటిది మీరు ఎలా ఆయనతో ఏగుతారు నిర్మాతగా అనేటువంటిది క్వశ్చన్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎలా మొత్తం ఇంట్లో ఓకే యు ఆర్ ద బాస్, ఇంట్లో యు ఆర్ ద బాస్, బట్ హియర్ హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఏ డైరెక్టర్ లైక్ వైవిఎస్ చౌదరి. అంటే ఆ పర్ఫెక్షనిజం వల్ల ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు ఇన్ని మూవీస్ చూసిన తర్వాత తెలిసింది కదండి. సో హీస్ గోన్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ వే రిలెంట్లెస్లీ. అంటే నేను ప్రొడ్యూసర్ అయినా నా మీద దయ తలుస్తారని నేనేం అనుకోవట్లేదు, కానీ ఆయన ప్రయాణం అలాగే సాగుతుంది. ఆయన అదే పర్ఫెక్షనిజంలో ముందుకి సాగుతారు. నిర్మాత కావాలన్నదే, దట్ ఈస్ యువర్ అంబిషన్ ఆర్ హిజ్ అంబిషన్? యూ బుక్డ్ హిమ్ ఆర్ హీ బుక్డ్ యూ? ఎప్పటి నుంచో అంటే ఒక యాజ్ అన్ ఇండివిజువల్ ఐ వాంటెడ్ టు లైక్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్. అండ్ ఇది ఒక మాకు అమెరికా నుంచి అంటే మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో ఒక సంస్థ నిర్మిద్దామని అనుకున్నాము. అనుకోకుండా అన్నీ వర్కౌట్ అయ్యాయండి. సో హియర్ వీఆర్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. చౌదరి గారు, సార్ తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆవిడ ఓత్ చెప్పినప్పుడు భానుమతి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అంటే తనకి ఒక్కొక్కరికి ఒక ఆరాధ్య దైవం ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఉంటుంది. తనకి ఆవిడ స్ఫూర్తి. తనకి ఇప్పుడు ఎవరైతే నేను వీణారావు అని పరిచయం చేస్తున్నానో తనకి ఆవిడ స్ఫూర్తి అంట. ఆవిడ సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటుందంట ఆవిడ. సో అందుకని ఆవిడ స్ఫూర్తి అని చెప్పారు కాబట్టి ఆవిడ ప్రమాణం తన మీద చేయించాం. తెలుగు అంటే ఎంత ఇష్టం, తెలుగు మీ సినిమాల్లో పాటలు టైటిళ్ళు అన్నీ తెలుగుదనంతో నిండిపోయి ఉంటాయి, కానీ ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది మీకు? కాదు కదా, నాకు అంతకుముందు నేను 2009, 2008 వరకు నేను లాస్ట్ సినిమా చేసింది 2010లో ఓపెన్ చేశానండి దసరాకి. అది 2015లో రిలీజ్ అయింది. మళ్ళీ తర్వాత ఇదే సినిమా చేస్తున్నాను. మన మాధ్యమాలు, మన ఫేస్బుక్, ఈ మాధ్యమాలన్నీ 2008-7 నుంచి డెవలప్ అయినాయి. అప్పుడు దాకా మన తెలుగు అమ్మాయిల్ని కలవటం కానీ చూడటం కానీ జరగాలంటే మనకు ఒక వేదిక కావాలి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి బీట్ వేయటం కానీ, ఒక అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తాం కానీ, ఇవన్నీ వేరే విధంగా కన్వే అయ్యే అవకాశం ఉంది. సెంటర్స్ లేవు. ఈ మాధ్యమాలన్నీ గత 2007-8 స్పీడ్ ఇంటర్నెట్ డెవలప్ అయిన కాడి నుంచి సోషల్ నెట్వర్క్స్ అన్ని డెవలప్ అయినాయి. నేను కూడా ఫేస్బుక్లో చూసి నేనే అప్రోచ్ అయ్యాను ఈ అమ్మాయిని కూడా. అట్లా నాకు తటస్థపడింది కాబట్టి నేను అప్రోచ్ అయ్యి, నేను బాగుందని నేనే అప్రోచ్ అయ్యి నేనే అవకాశం అనుకున్నాను. కానీ ఆ 2010 నుంచి అనుకుంటున్నాను, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మైండ్లో. చాలామంది మన ప్రీవియస్ డైరెక్టర్స్ చాలామంది తెలుగు వాళ్ళని చాలామందిని పరిచయం చేశారు, వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళారు. మనం ఎందుకు నా కెరీర్లో పరిచయం చేయలేకపోతున్నానని మనసులో ఎప్పుడు ఉన్నదానికి ఈ సోషల్ నెట్వర్క్స్లోంచి, ఇందాక సుప్రియ గారు కూడా మాట్లాడారు కదా, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయింది. స్మార్ట్ ఫోన్స్ అవన్నీ రావటం వలన ఫోటోలు. అమ్మాయిని ఒప్పించడం కష్టమైందా, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడం కష్టమైందా? అది పెద్దగా ఏమీ ఏది కష్టం కాలేదు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను అప్రోచ్ అయిన తర్వాత. అది రైట్, థ్యాంక్ యూ. చౌదరి గారు సార్, ఎవరన్నా? లక్ష్మణ్ గారు చెప్పండి. అన్నా ఇది ప్రొలాంగ్ కాదు, ఇది రిజిస్టరింగ్ ద ప్రాజెక్ట్ విత్ ది ఫిలిం గోయర్స్ అండ్ ఫిలిం ఆడియన్సెస్. అంటే ప్రెస్ కాదు, థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళకేంటంటే వాళ్ళకి కొత్త వాళ్ళతో తీసే ప్రాజెక్టు, అందులో ఏదన్నా ఒక పెద్ద సెటప్లోంచి రాకపోతే ఏమవుద్దంటే ఆ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ ప్రాజెక్టు బిగ్ స్కేల్ ప్రాజెక్ట్ అంటే కొంచెం వాళ్ళు చేసే దినచర్యల మధ్య నుంచి ఈ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి రిజిస్టర్ చేయడం కోసం తీసుకున్న టైం ఇది. తర్వాత టైము ఎంత పడుద్ది ఒక ప్రాజెక్ట్ అనేది, మొదటి 5 రోజులు వాళ్ళతో పనిచేసిన ఎంత కోచింగ్ ఇచ్చినా కూడా, మనం ఎంత డ్రైవింగ్ మెకానిజం మనం తెలిసినా కూడా, మన థియరీ ఎంత తెలుసుకున్నా కూడా, కారు ఇచ్చిన తర్వాత ఎదురుగుండా లారీ వస్తుంటే పక్క దిక్కులు ఆపుకుంటాం. వన్స్ ఒక 5-6 నెలలు తోలేసిన తర్వాత డ్రైవింగ్ అనేది మానేస్తాం.
మిగతా పనులన్నీ చేస్తాం. డ్రైవింగ్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది, ఫోన్లో మాట్లాడుతుంటాం, బుక్స్ను సంతకాలు పెట్టేస్తుంటాం, చెక్ బుక్స్, డ్రైవింగ్ జరిగిపోతుంటుంది ఆటోమేటిక్గా, మనకి సబ్కాన్షియస్గా జరిగిపోతుంటుంది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రం డ్రైవింగ్ ఒక్కటే, ఈ రోడ్లు ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది అంత ఆలోచిస్తాం. అలాంటిదే యాక్టింగ్ కూడా. సో మొదట 5 రోజులు 10 రోజులు వాళ్ళు మనం ప్లాన్ చేసిన ప్రకారం వాళ్ళు చేయగలుగుతున్నారా, సంతృప్తికరంగా మనం అనుకున్నట్టు రాసుకున్న ప్రకారం వస్తుందా లేదా చూసుకుని దాన్ని బట్టి షెడ్యూల్స్ మిగతా వర్కింగ్ డేస్ ఫైనలైజ్ అవుతాయి. ఆ ఫైనలైజ్ అయిన దాన్ని బట్టి షెడ్యూల్ ఆఫ్ రిలీజ్, ఆ రిలీజ్ అయిన టైంకి పెద్ద సినిమాలు వస్తున్నాయా లేదా వాటిని బట్టి డిసైడ్ అవుద్ది. ఇది ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఆవిడే కాబట్టి ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్ని కాబట్టి, ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే కాబట్టి లాస్ అయినా డిలే అయినా కూడా ప్రాబ్లం నాకే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఆవిడకి ఉంటుంది, ఆవిడని నమ్మిన ఫ్రెండ్స్కి అవుద్ది డిలే అవ్వటం వల్ల. అది వైవిఎస్ గారు ఏంటన్నా? అంతేనన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. వైవిఎస్ గారు సార్ చెప్పండి అన్న. మీరు ఇదే ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయడం, బట్ ఇండస్ట్రీతో చాలా ట్రావెల్ ఉంది కాబట్టి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయడానికి వాళ్ళ పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయడానికి ఎంత ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియదు కాదు. ఇప్పుడు చూస్తే ట్రెండ్ మారింది. ఇందాక అంటున్నట్టు ఏంటంటే ఫేస్బుక్లో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇదివరకటి కంటే పేరెంట్స్ చాలా యాక్సెప్టెన్సీగా ఉన్నారు. ఎలా అంటే కొంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నా, ఫోటోలు పెడుతున్నా, ఇదివరకు ఉన్నంత అబ్జెక్షన్ ఇప్పుడు లేదు. కొంతమంది అయితే చాలా బోల్డ్గా కూడా మోడర్న్గా కూడా పెడుతున్నారు. యాక్సెప్టెన్సీ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటారు? అది మీ అబ్జర్వేషన్, పేరెంట్స్లో మార్పు? నా అబ్జర్వేషన్ అంటే సమాజం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అడాప్ట్ చేసుకునే విధానం పెరుగుతుంటుంది మనిషికి. మనిషి మనుగడ ఆధునికత వైపు పెరుగుతుంటుంది, ఆధునికత వైపు పరిగెడుతుంటుంది. మనిషి మనుగడ అనేది ఆధునికత వైపు పరిగెడుతుంటుంది ఎప్పుడు. మనకు 100 ఏళ్ళ కిందట సమాజం ఒక రకంగా ఉంటుంది, 100 ఏళ్ళ తర్వాత ఒక రకంగా ఉంటుంది కదండి. అట్లాగే ఇప్పుడు మనం పొద్దున్న లేచిన కంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూస్తుంటాం. మనం అంటే పర్టికులర్గా మనం అని కాదు, ఇన్ జనరల్గా జరిగేదాన్ని బట్టి నేను చెప్తున్నాను, జనరల్ ఏం చేసిన దాన్ని బట్టి. ఇంతకుముందు 100 ఏళ్ళ కింద చూడరు. సో సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి మనం ఎకష్టం అయ్యి బయలుదేరి వెళ్తుంటాం అనమాట. సో ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. మనం చూసిన విషయాల్లోంచి మోడర్న్ డ్రెస్సులు కూడా ఇప్పుడు అలవాటు అయిపోతున్నాయి. ఇంతకుముందు మోడర్న్ డ్రెస్ వేస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఎందుకంటే మనం చూసే వాతావరణంలో అవి రెగ్యులర్ కనపడుతున్నాయి కాబట్టి అవి అలవాటు పడిపోయాం. మీరు అదే హిందీ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇది వరకు, ఇప్పుడు తెలుగు హీరోయిన్స్తో పనిచేయబోతున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ఒక ప్రొడ్యూసర్గా డిఫరెన్స్ ఏంటి, ఏ అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగు హీరోయిన్స్తో చేస్తే? ఏం లేదండి, అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అకామిడేషను, తర్వాత ట్రావెలింగ్, అవన్నీ కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది. ఇది లోకల్ అయితేనేమో మనకి అది మా డబ్బింగ్ విషయంలోనూ, లాంగ్వేజ్ని వాళ్ళు నేర్చుకునే విధానంలోనూ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, అడాప్ట్ చేసుకునే విధానంలోనూ. వాటిల్లో తెలుగు వాళ్ళు తెలుగు సినిమా చేస్తున్నప్పుడైతే లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకునే విధానంలో టైం సేవింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. ఈ అకామిడేషన్ అయితే వాళ్ళు వేరే ఊళ్ళో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసుకోమంటాం తీసుకుంటారు, లేదా ఫ్లాట్ తీసుకోమంటాం తీసుకుంటారు, ఆ ఫ్లాట్లో ఉంటారు. బోర్డింగ్ అది ఈజీగా ఉంటుందండి. బోర్డింగ్ తెలుగు హీరోయిన్ దగ్గరికి వెళ్ళారు ఈసారి. అదే అంటే చాలా సేవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఈ సోషల్ మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చాలా వెస్టర్నైజ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాం అనేది వాళ్ళే ఈ బిడియం అంతా పోయి వాళ్ళు బాగా కొత్త రకమైన పాశ్చాత్య ధోరణిలో డ్రెస్సులు వేసుకోవడం కానీ, ట్రెడిషనల్ వేర్స్ వేసుకోవడం కానీ అన్నింటిలోనూ వాళ్ళు ఫేస్బుక్లో పెడితే రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అంటే ఎక్స్పోజ్ అంటే గ్లామర్ అని కాదు, అంటే కనిపిస్తున్నారు. చౌదరి గారు, వైవిఎస్ గారు, దానికి కంటిన్యూటీ క్వశ్చన్. మీరు తెలుగు అమ్మాయి అనే అభిమానంతో తీసుకొచ్చారా, బడ్జెట్ కటింగ్ కోసం తీసుకొచ్చారా? నచ్చకపోతే ఎవరిని తీసుకోరండి. ముందు అమ్మాయి నచ్చింది, ఫేస్బుక్లో చూస్తే నచ్చిన తర్వాత ఎవరైనా ఆరాధిస్తే ఫలానా అమ్మాయిని తెలిసింది. సో నా మనసులో ఎప్పుడోంచి ఒక కోరిక ఉంది, ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలి మనం అని. చాలామంది ఇంతకుముందు మన దర్శకులు చాలామంది పరిచయం చేశారు కదా అనేది, ఆ కోరికకి ఒక ఆన్సర్ దొరికింది ఇన్నాళ్ళకి. సో చాలా రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మాయివి, ఎందుకు పరిచయం చేయకూడదు మనం
ఆ శ్రమ ఏదో మన తెలుగమ్మ మీద ఎందుకు పడకూడదు ఆ శ్రమ అనేది అనుకున్నాను, పరిచయం చేశాను. అయితే బేసికల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. అంటే హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, హీరోయిన్కి తక్కువ ఇస్తారు. అది తెలుగు అనుకోండి, నార్త్ ఇండియా నుంచి అమ్మాయిని తెచ్చినా కూడా. బట్ మీ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పటికి హీరోయిన్కి ఎలాంటి ప్రాధాన్యం ఉండే రోల్ ఉంటుంది? మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోద్దా, లేకపోతే మంచి రోల్? ఇప్పుడు మీ ఫస్ట్ దాంట్లో డామినేటింగ్ అనేది ఎవరికి లేదండి. కథలో హీరోకి కథలు రాయడమే అట్లా రాస్తారు కదండి, కథ చేతో రాసేదే కదా, మీరు బయోపిక్లు తీయరు కదా. కథ అనేది హీరో డామినేషన్, హీరోయిన్ డామినేషన్ అది ఉండదండి. ఒక హీరో ఒక కొండను పగలగొట్టాలి, అది హీరోయిన్తో వెళ్ళి పగలగొట్టించడం ఉండదు. ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ తీసాం అనుకోండి, సో ఝాన్సీ లక్ష్మీబాయిని డామినేట్ చేసి చూపిస్తాం. అందులో ఆవిడ హస్బెండ్ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు వేరే టైప్ సినిమా తీస్తున్నాం అనుకోండి, బ్రహ్మనాయుడు సినిమా తీసాం అనుకోండి, హీరో డామినేషన్లా కనపడుద్ది. అర్థమవుతుందండి? అది సురేష్ అన్న ఉంటుంది ఆమె రోల్, అది చెప్పలేదు ఆమె రోల్ గురించి చెప్పలేదండి. కాదు, ఇన్ని సినిమాలు మన సినిమాలు ఎలా ఉంటుంది? మన సినిమాలో నేను తీసిన అన్ని సినిమాల్లో లవ్ స్టోరీస్లో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. నేను హీరోయిన్ వర్సెస్ లవ్ స్టోరీలో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసాను. ఇప్పుడు వేరు కదండి. ఇప్పుడు కూడా ఇద్దరు, ఇప్పుడు సోలో హీరోయిన్ లవ్ స్టోరీ అండి. ఇది లవ్ స్టోరీలో రకరకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, వాటి మధ్యన లవ్ స్టోరీ జరుగుతుంటుంది. ఇది కొత్త రకమైన అదేంటి ఎమోషన్స్, భావోద్వేగాల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది అన్న. నుంచి చాలామంది బాంబే హీరోయిన్లు పరిచయం చేశాను అన్నారు కదా, మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దీంట్లో అమ్మ క్యారెక్టరు, అత్త క్యారెక్టరు, అక్క క్యారెక్టర్ ఏమైనా చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుందేమో కదా. అదొక మీ కోరికలు కొన్ని అయితే తీర్చగలను అన్న, అన్నీ తీర్చలేను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి అన్న. ఒకటి, వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్. మేము అమ్మలయ్యాము, మేము పిన్నులయ్యాము. ఒక్క నిమిషం వినన్న. వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరైతే నేను పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, మేము అక్కలయ్యామనేదే తెలియదు చాలామందికి. ఏది వాళ్ళ అమ్మమ్మలు అయ్యే వరకు అక్కలయ్యామనే విషయమే తెలియదు చాలామందికి. ఇంకా ఇప్పుడు నా కోరిక తీరటం కష్టం. అది మీ కోరిక నా కోరిక ద్వారా తీరటం అనేది కష్టం, నా ద్వారా తీరటం అనేది కష్టంగా నాకు అనిపిస్తుంది అన్న. అది కాదు మీ హీరోయిన్లు కదా, మీ సినిమాకి వాళ్ళు ఉపయోగపడాలి కదా. ఎవరన్నా? మీరు పరిచయం చేసిన హీరోయిన్లు కదా మీ సినిమాకి అది ఉపయోగపడాలి. లేదండి, అది ఆ రూల్ లేదు. నేను ఎప్పుడు కూడా నేను పరిచయం చేసిన హీరోయిన్స్తో నాకు వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశంతో, అంటే ప్రాజెక్ట్ పరంగా నాకు వాళ్ళు నెక్స్ట్ ఏది చేయాలి, అది చేయాలి, చేయాలనే ఆలోచనతో నేను ఎప్పుడు ఆ ప్రయాణం ఎప్పుడు చేయలేదు. ఆ నిబంధనలతో నేను సినిమాలో. ఇప్పుడు ఈ అమ్మాయిని సినిమాల్లో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాను, పెర్మిషన్ అన్నారు కదా. ఒప్పించడం కాదు, అది కాదు ప్రక్రియ కదా అన్నది. ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది, సోషల్ ఫేస్బుక్లో అడగాలి కదా, వెళ్ళి వాళ్ళని వెళ్ళి అమ్మాయిని అడిగి గబాల్ నువ్వు వచ్చేయమ్మా సినిమా యాక్ట్ చేయమంటే. మరి హీరో కోసం అని, హీరో పెర్మిషన్ కోసం హీరోకి తండ్రి లేడు, బాబాయిలు ఇద్దరు ఉన్నారు. కాదన్న, హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా. అమ్మగారు ఉన్నారు కానీ కాదు కుటుంబంలో అమ్మగారు ఉన్నారు కాదనట్లేదు. కాదు అమ్మగారిని దాటి చుట్టాల నీళ్ళు అడగరు. ఒక నిమిషం అండి, ఫస్ట్ అమ్మగారిని కదండి, అమ్మగారిని నీళ్ళు అడిగితే అమ్మగారిని బైపాస్ చేయకూడదు. ఫస్ట్ అమ్మగారిని అడగాలి. అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడకున్న నిబంధనలు చెప్తారు. అర్థమవుతుందండి? ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే, చూశారు కదా మీరు ఈ సినిమా, మొన్న ప్రభాస్ గారి సినిమా చూశారు కదా, సలారు నిబంధనలు అని ఉంటుంది. అట్లాగూ ఆ నిబంధనల బుక్లో ఏమున్నాయో ఒక్క నిమిషం అండి, ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యాం. ఎందుకు మనకెందుకు? ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకన్నా? ఆ నిబంధనల్ని ఫాలో అయిన తర్వాత అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు. 18 నెలలు అవిశ్రాంత కృషి చేశాడు ఆయన. సరే బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా. అదే కాదు, ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ గారిని అందరూ నేను కదన్నా, నేను స్ట్రైట్గా అడుగుతున్నాను సార్. కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ని మీరు స్ట్రైట్గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తానన్నా. ఎందుకంటే నేను కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ని కలిసారా లేదా? నేను అది ఎందుకు చెప్పాలి మీకు అన్నా? అదేంటది? నేను కాదండి, కదండి, నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి. నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది. ఎన్టీఆర్ అనుమతి, కళ్యాణ్ రామ్ అనుమతి, మీరు ఎవరు అడిగినా అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను సార్. నేను అడుగుతుంది అందరి కాదు కదా, అందరి అనుమతి, అందరిలో ఎన్టీఆర్, కళ్యాణ్, అందరి అనుమతి, అందరి. ఒక నిమిషం అండి, సురేష్ అన్న ఆగండి అన్న. మీరు
మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసుకొస్తే నేను సంతకం పెడతా. మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసు ఒక్క నిమిషం వినండి. కాదు మీరు లిస్టు రాసుకురండి సార్. లిస్టు కాదు అడుగుతున్నానండి, మీరు ఒక నిమిషం ఆగండి, వినండి మాట. ఇప్పుడు వాళ్ళు జానకిరామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు. సో ఆ పిల్లడితోటి ఆ అన్న కళ్యాణరామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు రేపొద్దున్న ఆ ఇద్దరి సపోర్ట్ కూడా మీకు కావాలి. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్ వేరు. సో అందుకని అడిగారా నేను అడుగుతున్నా. అడిగాను లేదు అని చెప్తే సరిపోయింది. చెప్పాలా చెప్పక్కర్లేదా, ఇవన్నీ సంతకం పెడతా, ఇవన్నీ మాకెందుకు? కాదు అన్న, ఒక మాట వినండి. వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరూ సపోర్ట్గా ట్వీట్లు పెట్టారు కదా. ట్వీట్లు పెట్టారా లేదా? మరి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా? ఉంది కదండి. అర్థమైన దాని మీద మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు మీరు? నేను కాదండి, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి 1,00,000 పనులు చేస్తాను. అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా? మనిద్దరం కలిసి పక్కన కొంచెం సినిమాలు చూస్తాం. నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలాసార్లు చెప్పాను. నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశాను. అందరిలో మొత్తం అందరూ ఉన్నారు, కుటుంబం మొత్తం ఉన్నారు, నందమూరి వంశం అందరూ ఉన్నారు. అందరి అనుమతి మీదే అతను నాకు ఇచ్చారు. నాకు ఇచ్చిన తర్వాత నేను అతన్ని పరిచయం చేశాను. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి అన్న. ఆ రోజు మన ఎన్టీఆర్ని ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు దాంతోపాటు మన నారా భువనేశ్వర్ గారు ట్వీట్ చేశారు కదా. అవును, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ ఎలా ఉంది మీకు ఎంకరేజ్మెంట్? అసలు ఎంతో భావోద్వేగానికి లోనేనండి. అందరూ సపోర్ట్, మొత్తం కుటుంబంలోని అందరూ తను అప్రిషియేట్ చేసిన విధానం, మొత్తం కుటుంబంలోని అందరూ సపోర్ట్ చేసిన విధానంతో చాలామందికి సమాధానం అంటే అంతకుముందు ఆ రోజున మనం ఇదే ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఇలాగూ వాళ్ళు ఇలాగూ అందరూ ట్వీట్ పెట్టరా అని కొన్ని ప్రశ్నలు మన పాత్రికేయ మిత్రులు సంధించినప్పుడు ఆ సమాధానం ప్యారలల్గా నెక్స్ట్ డే 2-3 డేస్లో దొరకడంతో నాకు అంటే నేను పెట్టకపోవటం అనేది భావోద్వేగానికి సమాధానం కాదు. లోపల ఇప్పుడు నేనున్నానండి, నేను రామారావు గారికి ప్రకటన ఇచ్చాను. ప్రకటన ఇవ్వని వాళ్ళందరూ కూడా రామారావు గారి మీద ప్రేమ లేనట్టు కాదు. అది ఆ రోజు చెప్పాను సమాధానం. సో వాళ్ళందరూ ఇవ్వటం వలన నేను ఎక్కువ ఆనందం ఆటోమేటిక్గా, ఎందుకంటే అది ఒక సమాధానం లాగా ఉంటుంది. నేను ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నగారు అడిగారు చూడండి, మూర్తిని అడిగారు కదా, వాటికి సమాధానం చెప్పకుండా అది సమాధానం చెప్పినట్టు అయ్యింది, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ని ఏమని పిలవాలి? మరి ఎన్టీఆర్ అంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అని పిలవలేని పరిస్థితి. కాదండి, అది కాదండి. నేను ఎవరిని కూడా జూనియర్ అని సీనియర్ అని నేను పిలవనండి. బయట ఫ్యాన్స్ మొత్తం కూడా ఒక మాటనండి, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉంటాయి. ఆ పేరు మీదే మేము సినిమాలో టైటిల్ కార్డులు వేస్తాం. ఫ్యాన్స్ పిలుస్తారా, మీడియా పిలుస్తుందా, సినిమా అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అతని ఆదరణలోంచి అతనికి పేరు వస్తుంది. ఒకళ్ళు తారక్ అనొచ్చు, ఒకళ్ళు రామ్ అనొచ్చు, ఒకళ్ళు రావు అనొచ్చు. నన్ను నా ఫ్రెండ్లు కలిసి సత్యం అని పిలుస్తారు. ఒకళ్ళు వెంకట అని పిలుస్తారు, అమెరికాలో ఫ్రెండ్స్ అందరూ. కొంతమంది వైవిఎస్ అని పిలుస్తారు, కొంతమంది చౌదరి అని పిలుస్తారు. సో దాన్ని మనం చేయలేం. నా పేరు వైవిఎస్ చౌదరి, యలమంచి వెంకటరచనారాయణ చౌదరి. ఓకే. సో అది మనం చెప్పలేం. నా పేరు వేసుకుంటే నేను నా పేరు వేసుకుంటాను. అది మొదటి సినిమానే కదా, రిలీజే బయటికి వెళ్ళాలి కదా. నేను ఎవరిని డిసైడ్ చేయటానికి అతని పేరుని? ఎన్టీఆర్కి మరి అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, అట్లా నేను పెట్టకూడదు అంటున్నాను. ఇప్పుడు మన తారక్ పరిచయం అయినప్పుడు కూడా అతని పేరు, అతనికి ఏమైతే పెట్టారో ఆ పేరు వేసుకున్నారు, అంతేగాని అది తర్వాత అప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఏమని పిలుస్తున్నారు, ఆయన ఏమని ట్విట్టర్ నేమ్ పెట్టుకున్నారు, అవన్నీ ఏంటంటే తర్వాత జరిగే పరిణామాలు. నేను అలా చేయలే. ఆ ప్రశ్న ముందు అడగరు కదా అంటున్నాను. ఇంకో క్వశ్చన్ సార్, చెప్పండి. మీరు ఆ రోజు ఎన్టీఆర్ ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఆ పోస్టర్ చూస్తుంటే 6 feet అబోవ్ ఉన్న కటౌట్స్, సో ఒక టీజర్ ఒక ట్రైలర్కి వచ్చిన బజ్ లాగా వచ్చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మీకు ఏమైనా టెన్షన్ ఉందా? అంత బజ్ రావటం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక టెన్షన్ లేదు. నేను డెఫినెట్గా అతను బ్రహ్మాండంగా ఉంటాడు అనుకునే నేను మొదట చూసినప్పుడే అతను బ్రహ్మాండంగా ఉంటాడు, మంచి
స్టార్ అవుతాడు అనుకునే దిగాను. సార్ సార్ చౌదరి గారు, ముందు తెలుగులో వీణారావు అని తెలుగు అమ్మాయిని పరిచయం చేసామన్నా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పదంలో దర్శనము, రూపలావణ్యాలు, తెలుగు పదాలు ఈ మధ్య చాలా కాలం అయింది. తెలుగు నటిని కూడా తీసుకున్నారు. అయితే ఈవిడ ఎన్టీఆర్ మునిమనవడుతో చేస్తున్నప్పుడు ఈమె కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈమె పెట్టడానికి ఏంటి దాని పర్పస్? ఫ్యామిలీ సంబంధించిన కుటుంబ వాతావరణం ఏమి, సినిమా ఫీల్డ్కి సంబంధించిన కుటుంబ వాతావరణం ఆవిడకి ఏమి లేదండి, సంబంధమే లేదు. ఓకే, అంతే. అదే దీన్ని పెట్టంగానే ఏదో అనిపించింది. లేదు, ఆవిడంటే ఇష్టం, అంతవరకే. ఆవిడంటే స్ఫూర్తి, ఇష్టం కాదు, నటన ప్రకారంగా ఆవిడ అంటే స్ఫూర్తి. కాబట్టి ఆవిడకి ఇష్టమైనని కనుక్కుని, నాకు ఇష్టమైనది కాదు, ఆవిడకి ఇష్టమైనదని కనుక్కుని ఆవిడ ప్రమాణం చేస్తాను కాబట్టి ఆవిడ మీద ప్రమాణం చేయించాను. ఓకే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సినిమా మీకు ఇలియానా అని చూపించారు, దేవదాస్ సినిమా. ఇలియానా దేవదాసులో యువతను గిలికింతలు పెట్టింది. ఈమెను కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ వేసినప్పుడు మోడర్న్ డ్రెస్ చూపించారు. ఈమె కూడా ఆ టైప్ ఏమన్నా ఉంటుంది కథలో? ఉద్దేశం ఏంటంటే, ఒక అమ్మాయి, అందులో మన తెలుగు అమ్మాయిని 5 అడుగుల 7 అంగుళాలు ఉంటుంది ఆవిడ హైట్ చక్కగా. సరే, ఒక అమ్మాయి అటు పాశ్చాత్యపు దుస్తుల్లోనూ మన సంప్రదాయ దుస్తుల్లో రెండిట్లోనూ ఆవిడ బాగుంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం అండి. అంటే ఓన్లీ ట్రెడిషనల్గా బాగుంటుంది అంటే కొన్నిటికి కేటగరైజ్ అయిపోద్ది, కొన్ని సినిమాలకే పనికొస్తుందని. అలా కాదు, రెండిటికి పనికొస్తుంది అనుకుంటేనే ఎక్కువ కెరీర్ గ్రోత్ ఉంటుంది. నేను మల్టిపుల్ ఆప్షన్ సినిమాలకు ఉంటాయని ఉద్దేశంతో చూపించడం అనేది ఒక డెమో లాగా చేద్దాం అనేదే షోరీల ఉద్దేశం. ఓకే. అప్పుడు దేవదాసు తెలుగు టైటిల్, దీనికి కూడా తెలుగు టైటిల్ ఏమైనా వెరైటీకి పెట్టాలా? టైటిల్ అనేది నేను మీకు అన్వైల్ చేస్తాను. మంచి ఒక బిల్డప్తో మంచి టైటిల్ పెడుతున్నాను, అది నేను చెప్తాను మీకు. చౌదరి గారు, వినాయకరావు గారు, చౌదరి గారు అమ్మాయి బాగుంది. బాగుంది అయితే బాగుందా బ్రహ్మాండంగా ఉందా చెప్పండి అన్న. బ్రహ్మాండంగా ఉంది, అది చెప్పండి అన్న ముందు. అదే తెలుగు సినిమా, తెలుగు భాష, తెలుగు వాతావరణం అంటున్నారు కదా మీరు సినిమా. సో మిగతా నటీనటులు కూడా తెలుగు వాళ్ళు ఉండే అవకాశం ఉందా? అది అంటే కథలో అవసరం, క్యారెక్టర్ డిమాండ్ ప్రకారం, అంటే భాషకి కన్ఫర్మ్ అవుదాని, భాష భావోద్వేగం చూపిద్దామని అలాంటిది లేదండి. కళకి భాషా భేదం లేదు, మనం ఎక్కడి నుంచి ఎవరైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే నా జర్నీలో నాకు అలా అనిపించింది. మనం చాలామంది ఇంతకుముందు మన పూర్వ దర్శకులు కూడా చాలామంది, జయప్రద గారిని, జయసుధ గారిని, ఎంత అందమైన వాళ్ళు అండి వాళ్ళందరూ, శ్రీదేవి గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చారు కదా. మనం కూడా మన జర్నీలో ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంతో చేశాను. అందువల్ల మన తెలుగు అమ్మాయి మనం పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంలో వచ్చినప్పుడు నాకు కళ్ళ పడింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలామందిని తెలుగు వాళ్ళని తీసుకుంటానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. చౌదరి గారు, ఇక్కడండి కీర్తి, ప్రైమ్ న్యూస్. మీరు అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే మీకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ని మీరు ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ఉండే హీరోయిన్ కోసం మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే అమ్మాయి గురించి ఎటువంటి పర్టికులర్గా సెర్చ్ చేస్తున్నారు? అంటే ఫేస్బుక్ ద్వారా సెలెక్ట్ చేశానన్నారు. అంటే అలా కాదండి, ఒక అమ్మాయి బాగుండాలనే ఉద్దేశంతో నేను నచ్చాలండి. నాకు ఫస్ట్ నా కంటిలో పడినప్పుడు, నా కంటిలో పడి నా బ్రెయిన్కి సంకేతం అంది హృదయంలో నిక్షిప్తం అవ్వాలండి. అదండి, మెదడుకి సంకేతం అంది హృదయంలో నిక్షిప్తం అవ్వాలి. అలాగే అమ్మాయి రూపలావణ్యాలు అంటే ముఖ కవళికలు బాగున్నాయి, అంటే ఫీచర్స్ అంటే ముఖ కవళికలు బాగున్నాయి, ఈ అమ్మాయికి కథానాయిక అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వెంటనే నేనే అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడు నుంచి అనుకుంటున్నా కదని, అది ఏ సినిమా అయినా అప్రోచ్ అవుతాను. అంటే రామారావు గారికి మా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, మా అన్న రామారావు గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి అలా చూద్దాం ఇలా చూద్దాం అని ఉండదు. నేను ఎందుకంటే డెఫినెట్గా బాగా చూపిస్తానని నమ్మకం ఉంటేనే అప్రోచ్ అవుతాను కదండి. అది చౌదరి గారు, ఇప్పటికి 5 ప్రెస్ మీట్ల దాకా అయినాయండి అన్న. షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? అది ఓకే, మీరు బాగా లెక్క పెడుతున్నారు, మీరు లెక్కల మాస్టరా? చెప్పండి సమాధానం. మరి లాస్ట్ ప్రెస్ మీట్ రాలేదుగా మీరు? ఎందుకు రాలేదు? చూశాను నేను. అంతకుముందు ప్రెస్ మీట్కి వచ్చి కొంటి ప్రశ్న ఒకటి వేశారు మీరు, ఇప్పుడు ఇంకోటి వేస్తాను మనం. అడగండి. ఎప్పుడు షూటింగ్ ఎప్పటి నుంచి? నెక్స్ట్ ముహూర్తం స్టార్ట్ చేసేస్తాను. హీరో హీరోయిన్ మెయిన్ అన్న సినిమాకి, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీసినప్పుడు వాళ్ళు మీ అందరికీ నచ్చాలి. మీ అందరికీ అంటే
మీ ద్వారా ప్రపంచానికి నచ్చాలి, తెలుగు ప్రేక్షక లోకానికి నచ్చాలి. నచ్చితే సగం నేను పాస్ అయినట్టు. ఇప్పుడు బరువు నా మీద పడుతుంది. ఏంటి హీరో హీరోయిన్ బ్రహ్మాండంగా ఉన్నారు, ఇప్పుడు ఇతనేం పీకుతాడు లేకపోతే ఇతనేం తీస్తాడు అనే దాని మీద అందరికి క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి నా వర్క్ స్టార్ట్ అవుద్ది. సో మీ హీరోయిన్ నచ్చింది కదా మీకు, హీరో బ్రహ్మాండంగా అప్రిషియేషన్ వచ్చింది కదా, వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఉంటే ఇప్పుడు నా వర్క్ క్రియేటివిటీ, వాళ్ళ మీద బరువు ఉండదు. ఇప్పుడు నా బరువు అంతా నా మీద ఉంటుంది. నేనేం చేస్తున్నాను ఏంటనేది నేను దాని గురించి ఎప్పుడైతే కష్టపడి స్క్రిప్ట్ తయారు చేశాను కాబట్టి వర్క్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రారంభించేస్తాను. మంచి రోజు చూసి. ఓకే, నెక్స్ట్ ఇయర్ రామారావు గారి మనవడు హీరోగా పరిచయం అవుతున్నారు, ముని మనవడు కూడా హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ 2 చిత్రాలు పోటాపోటీగా వచ్చే అవకాశం ఉందా? ఈ పోటా పోటీలు ఎవరు పోటీ కాదండి. దీని గురించి లాస్ట్ ప్రెస్ మీట్ మీరు మిస్ అయ్యారు. అందువల్ల మీకు ప్రశ్నకి ఆన్సర్ ఆ లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎవరికి పోటీ కాదండి. అసలుకి ఫాలోయింగ్ మొత్తం నందమూరి వంశం ఫాలోయింగ్ అంతా వెయిటింగ్ ఫర్ మోక్షజ్ఞ అండి. అందులో క్లియర్. అతను ఆయన వారసుడు, రామారావు గారి వారసుడు బాలకృష్ణ గారు వారసుడు మోక్షజ్ఞ. ఆయన కోసం మొత్తం హోల్ ఫాలోయింగ్ వెయిటింగ్. ఎంత వెయిటింగ్ అంటే ఈవెన్ మైసెల్ఫ్, నేను కూడా. ఎందుకంటే నేను రామారావు గారి అభిమాని కాబట్టి మేమంతా గుడివాడలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి కోసం ఆ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు బాలకృష్ణ గారితో రామారావు గారిని ఫాలో అయిన వాళ్ళంతా మొత్తం ఫాలోయింగ్ అంతా కూడా తన కోసం వెయిటింగ్, మోక్షజ్ఞ కోసం వెయిటింగ్. సో అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది. ఓకేనండి. అట్ ది సేమ్ టైము ఇదేంటంటే కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా రామారావు గారి ఫాలోయింగ్ అందరూ కూడా కుటుంబం. ఇప్పుడు మీ అబ్బాయి కనపడతాడు నాకు, నేను వినాయకరావు గారు అబ్బాయి అనగానే బ్రహ్మాండంగా ఉన్నావా, బాగున్నావు, బాగా చదువుతున్నావు అంటాను. ఎక్కడ ప్యారిస్లో ఎక్కడ కనపడతాడు, ట్రాన్సిట్లో ఎక్కడ కనపడతాడు, బాగున్నావా అంటాం. అది అట్లా అందరు కుటుంబంలో ఎవరు వచ్చినా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రతిభ అనేది అక్కడ కొలమానం అవుద్ది. కుటుంబం నుంచి వచ్చాడు, ప్రతిభ ఉంది, దాన్ని బట్టి స్థాయి, ఆదరణ బట్టి చైరు అన్నీ ఫిక్స్ అవుతాయి. సో ఇక్కడ పోటీ ఉండదు. పోటీ ఎందుకు పెట్టుకోరంటే పోటీ అనేది ఎవరికి ఉండదు. ప్రతిభ అనేది కొలమానం అవుద్ది, పోటీ ఉండదు అక్కడ. ఒకటి ఈ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత ఉంది. 50 ఏళ్ల బాలకృష్ణ గారి కెరీర్ సంవత్సరం. అదొక నందమూరి ఫాలోవర్స్ అందరికంటే, వంశం వీరాభిమానులందరికీ అదొక పండగ వాతావరణం. అలాగే 75 ఏళ్ల ఎన్టీఆర్ గారి మన దేశం రిలీజ్ అయ్యే 75 ఏళ్ళ అది వజ్రోత్సవం లాంటి సంవత్సరం పూర్తయింది మొన్న నవంబర్ 24కి. ఈ 2 తర్వాత మనవడు ముని మనవడు 4వ తరం ఇద్దరు పరిచయం జరగటం, అంటే అదొక న్యూస్లు. వాటి మధ్యన నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సినిమాలు రావటం, ఇదంతా ఒక కొత్త రకమైన వాతావరణం ఉంది. అంటే ఒక ఎనర్జీను, ఒక రకమైన ఉత్సాహం ఉందన్నమాట. సో అందరూ పోటీ అనేది లేదండి, పోటీ అనేది ఉండదు. అంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ఉంటుందా, దానికంటే ముందు అట్లా ముందు వర్క్లోకి వెళ్ళాలన్నా, దానికి అసలు అలా పోటీ ఎలా పెట్టుకుంటారు? దగ్గరలోకి ఆ సినిమా దగ్గరలోకి ఎవరు సినిమా వేయకూడదండి, అసలు వేయరు. అలాంటి పని ఆలోచనే బుర్రలోకి రాదు, నాకు రాదు, ఎవరికి రాదు, రాకూడదు. మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే అసలు అలాంటి ఆలోచన నాకు రాదండి ఫస్ట్, ఇంకెవరికి రాకూడదు. అది నేను చెప్తున్నా డిస్క్లైమర్, అర్థమైందండి? అదొక స్ట్రైట్ అవే బిగ్గెస్ట్ డైనోసారస్ లాంటి ప్రాజెక్ట్ అండి అది, అర్థమైంది కదా? అది ఓకే. ఇప్పుడు గీత గారు ప్రేక్షకురాలాగా ఉన్నది. గీత గారు, సో న్యూ టాలెంట్ రోర్స్ అని పెట్టుకున్నారు మీ దానికి. సో నిర్మాతగా మీరు కూడా, అంటే మొట్టమొదటి సినిమా, హీరోయిన్లు ఇద్దరు కూడా పరిచయం అవుతున్నారు. సరే న్యూ టాలెంట్ అనుకుందాం. మరి మీ న్యూ టాలెంట్ రోర్స్కి ఒక ఓల్డ్ టాలెంట్ డైరెక్టర్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఆయన ఎంత టాలెంటెడో తెలుసు కాబట్టి. మీకైనా డైరెక్షన్ చేసే ఆన్సర్ ఉందా? మీకు డైరెక్షన్ చేద్దామని ఉందా? మిమ్మల్ని పరిచయం చేసి పారేస్తాం. అటువంటి ఏం లేదు కానీ అప్పుడు సూపర్వైజర్ నేను చేస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు టాలెంట్ అంటే ఏంటనేది. భయ్యా చౌదరి గారు చెప్పండి, వైవిఎస్ గారి గురించి చెప్పండి. మాట్లాడినవ్వండి. అదే ఫస్ట్ ఈయనతోనే మొదలుపెట్టి, ఈయనకి ఛాన్స్ ఇచ్చామండి. ఈయనతో మొదలుపెట్టి తర్వాత ఫ్యూచర్లో చాలామంది కొత్త దర్శకులకి, చాలా మందికి అవకాశం ఇద్దామని మా ఆలోచన. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఈయన కూడా న్యూ టాలెంట్ అని చెప్పేసి అనుకుంటే, అంటే ఆల్రెడీ నేను మేము ఇద్దరం కలిసి జర్నీ చేసాం. సో ఐ నో హౌ మచ్ ఆయన ఎంత కష్టపడతారని తెలుసు కదండి. ఫస్ట్ తెలిసిన వాళ్ళకి ఇచ్చి తర్వాత కొత్త వాళ్ళకి ఇద్దామని ఆలోచన. చౌదరి గారు చప్పట్లు కొట్టారని ఆనందపడక, అలా చప్పట్లు కొట్టి దింపుతారు ముగ్గులోకి. రెడీ? చౌదరి గారు అన్న చెప్పండి సురేష్ అన్న. కొంతమందికి నచ్చిన హీరోయిన్ని పెట్టుకుంటారని మీరు ఇందాక, నచ్చిన హీరోయిన్ రిజెక్ట్ చేస్తున్నారు.
నాకు తెలిసి ఇలియాని అని ఫస్ట్ తేజ రిజెక్ట్ చేశారు. సో తర్వాత మీరు తేజ రిజెక్ట్ చేశారు. చాలా అప్డేటెడ్గా ఉన్నారండి మీరు. చాలా మెటీరియల్ ఉంది మీ దగ్గర. సో తన్ను తేజ రిజెక్ట్ చేసిన ఇలియాని మీరు పెట్టుకుని ఆ అమ్మాయి ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోయిన్గా ఆ రోజు ఆ టైంలో చాలా పాపులర్గా చేశారు. సో నేను ఒక కామా అన్న, నేను ఎవరిని అక్కడ ఏం విషయం లేని వాళ్ళని ఏం చేయలేను. నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. ఆ అమ్మాయి దగ్గర విషయం ఉంది. దేవుడు ఆ అమ్మాయికి రూపలావణ్యాలు ఇచ్చారు. దానిని నేను బయట ప్రపంచానికి తెలియజేశాను. అది మిగతా వాళ్ళు అప్పుడు గుర్తించలేకపోయారు, మీరు గుర్తించారు. అది ఆయన మళ్ళీ తేజ గారు కూడా 3 మంచి హీరోయిన్లు పరిచయం చేశాడు కదా. సదాని పరిచయం చేశారు, ఆ రేమాసేన్ పరిచయం చేశాడు, ఆ తర్వాత అదేంటి అనిత ఆసనందాన్ని పరిచయం చేశాడు. అవును, అదేం లేదు. ఆయనకి ఎందుకు అనిపించింది, నాకు వేరే రకంగా కనిపించింది, నేను చేశాను. ఓకే. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి పర్టికులర్గా ఇందాక ఇంట్రడ్యూసింగ్ వీడియోలు చూసినప్పుడు, అంతకుముందు హీరో చూసినప్పుడు బైకు హెల్మెట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ అమ్మాయి చేతిలో కూడా హెల్మెట్ పెట్టారు. బైక్ రేసింగ్ లాగా ఏదన్నా కాన్సెప్ట్ ఏదైనా ఉంటుందా ఈ సినిమా? అలాంటి ఆలోచన అసలు లేదన్నా. అంటే ఫోటో సెషన్ చేసినప్పుడు మల్టిపుల్ అంటే రకరకాల దుస్తుల్లో వేసి చూసుకోవటం అంటే ఎలా ఉంటుందని చూసుకోవడం. ఫోటో సెషన్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఏ దుస్తుల్లో ఎలా ఉంటున్నాడు అనేది చూసుకుని చెక్ చేసుకుంటాం అన్నమాట. వాటిల్లో బాగున్న దుస్తుల్లోంచి ఎక్కువ ఇందులో బాగా అడాప్టేషన్ ఉంటుంది ఈ అమ్మాయి బాడీకి అనుకుంటే వాటి మీద ఎక్కువ వెళ్తాం. ఫర్దర్గా సాంగ్స్లో కథలో ఒకటే వెళ్తాం. కథలో క్యారెక్టర్కి బట్టి కథలో బట్టలు వేసుకుంటాం. సాంగ్స్లోనేమో వేరే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫోటో సెషన్ అందుకు చేస్తాం. సినిమాలో ఇది క్యారెక్టర్ ఫోటో సెషన్ కాదు. ఆ అమ్మాయి బాడీ ఏమి అడాప్ట్ చేసుకుంటుంది, ఏమి యాక్సెప్టెన్సీ ఉంది అమ్మాయి బాడీలో. అమ్మాయి హైట్ ఉంటుంది కదా, మంచి లెగ్స్, మంచి బాడీ, అద్భుతంగా ఉందని ముందు చెప్పకుండా మిగతా ఎందుకని భయ్యా మీకు అద్భుతంగా ఉందంటే, ఒక అమ్మాయి అద్భుతంగా ఉందంటే పొగడతంలో తప్పులేదు. నేత్రానందం నోటి దొరద అనేది దేవుడు ఇచ్చాడు. మిగతా పనులు ఏం చేయకూడదు. మీరు అద్భుతంగా లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు అసలు? మీరు చెప్పకలే అద్భుతంగా లేకపోతే మీరెందుకు పెట్టుకుంటారు? మీరు అద్భుతంగా ఉంది కాబట్టి మీరు అద్భుతంగా ఉంది కాబట్టి నా కళ్ళలో పడింది. ఇప్పుడు గీత గారిని పక్కన పెట్టుకొని మీరు ఇంకొకరు వేరే అమ్మాయిలు వర్ణిస్తూ ఉంటే గీత గారికి మరి కొంచెం ఇబ్బందిగా ఏముండదా? నేను చెప్పింది నేత్రానందం నోటి దొరద అనేది ప్రాథమిక హక్కు అండి. ఇందాక చెప్పారు కదా, దానికి మించి దాటితేనేమో సొసైటీ హక్కులన్నీ బయటకు వస్తాయండి. ఓకే, దానికి మించి మాట్లాడకూడదు. అది మంచిది కాదు. ఇందాక చెప్పారు కాలేజీ నోటి దొరద అంటే నా ఉద్దేశం ఏంటంటే మన లాయల్గా ఉండాలి. మన రైట్స్ పట్లను మనం ఒప్పందాల పట్ల లాయల్గా ఉండాలి. మిగతా డేంజరస్ మన లిమిట్స్ని దాటి బయటికి వెళ్ళకూడదు. నా వృత్తే నేను దర్శకుడిని. కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినట్టు తీయాలి. రొమాంటిక్ సీన్స్ రొమాంటిక్ తీయాలి అంటే తీయకూడదు. గీత గారిని పక్కన పెట్టుకుని రొమాంటిక్ సీన్ తీయద్దంటే ఎట్లా అండి? మీరు నువ్వు మంచోడు కదా చంపే సీన్ తీస్తున్నావు అంటే ఏంటన్నా యజ్ఞమూర్తి అన్న? నేను సీన్ తీయండి కూడా మాట్లాడలేదు. మీరు చేస్తున్నటువంటి వర్ణన చంపే సీన్ ఎలా తీస్తున్నాను అడగలేదు మరి. మంచోడిని చంపుతున్నావు అని. అది ఒక్కొక్కరికి ఒక టైం నడుస్తుంది. ఆ టైంలో ఫుల్ సింగిల్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మీరు దర్శకుడిగా చాలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్కి ఇప్పుడు వస్తున్న దర్శకులు ఇప్పుడు వస్తున్న సినిమాలకి ప్రతి వారం మనం కలిసి సినిమాలు చూస్తాం, రెగ్యులర్గా వచ్చేవారు చూస్తారు. అయితే దాని గురించి మీలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చి ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అంటే? కాదన్నా, ఇది మన ఇద్దరం తమ్ముడు అన్నతమ్ముడు లాంటి వాళ్ళం. నేను ముద్దుగా స్వామి బాబుని పిలుస్తుంటాను. మిమ్మల్ని అడగచ్చు, మిగతా వాళ్ళందరూ ఏమో అనుకోకండి. ఎప్పుడు మాలాంటి వాళ్ళని అడుగుతారు ఏంటనేది ఈ క్వశ్చన్ కాదు. గ్యాప్ వస్తే అప్డేటెడ్ అవుట్డేటెడ్ అనేది లేదన్నా. నేను అదే దాని గురించి ఆల్రెడీ ఆన్సర్ చెప్పున్నాను. అంటే మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లు రాలేదు. అయితే ఏంటంటే నేను 84లో 83లో మద్రాసు వెళ్ళాను, 84లో సినిమా ఫీల్డ్ జాయిన్ అయ్యాను, 98లో డైరెక్షన్ చేశాను. మరి హిట్లు ఇచ్చాక వరుసగా 6 హిట్లు, 13 ఏళ్ళ తర్వాత డైరెక్షన్ చేశాను. అవుట్డేటెడా? మరి నేను మద్రాసు వెళ్ళాను, గుడివాడ నుంచి వెళ్ళి మద్రాసు వెళ్ళాను, వేరే స్టేటే వెళ్ళాను. అవుట్డేటెడా? దూరంగా ఉన్నాగా సొసైటీకి, సంఘానికి. ఓకేనా? అది కాదు. నీకు జిజ్ఞాస ఎంత ఉంది, క్యూరియాసిటీ ఎంత ఉంది, నువ్వు అప్డేటెడ్గా అవటం కోసం నువ్వేమేమి, ఎంతసేపు నీ క్యూరియాసిటీ ఎంతసేపు, నువ్వు చదివి నీ సబ్జెక్ట్ పట్ల నీకు ఎంత అవగాహన ఉంది, ఎంత అవగాహన అప్డేట్ అవుతున్నావు డైలీ అనే దాని మీదే ఉంది. దాని గురించి అడిగా. దాని గురించి అది చూస్తున్నారు మీరు. మీ మధ్యలో ఉంటున్నాను కదా, మీరున్నారు. ఆపైనా మీరు బద్ధంగా వచ్చిన నేను ముందే ఉంటా కదా. అవునా కదా? తర్వాత మీరు ఎంత అప్డేట్ అవుతున్నారు మీ రంగంలో అనేది అడగాలనే కోరిక ఉన్నా కూడా అడగం. ఎందుకంటే నువ్వు నా మిత్రుడు కాబట్టి నేను అడగను. నేను ఆ మిగతా వాళ్ళు నా మిత్రులు కాదు కాబట్టి వాళ్ళని అడగను. ఓకే, మెయిన్ ఏంటంటే
చౌదరి గారు అంటే మీ ప్రయత్నాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మామూలుగా ఒక కొత్త హీరో లాంచ్ అవుతున్నప్పుడు మనది ఏంటంటే హీరో డామినేషన్ ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువ వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. బట్ సైమల్టేనియస్గా ఒక కొత్త అమ్మాయిని లాంచ్ చేస్తూ కూడా మీరు ఇంత తపన పడుతున్నారనేది మెచ్చుకోదగ్గదండి యాక్చువల్గా. సో అసలు ఈ సినిమా ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? మంచి ఆడియన్స్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ కోసం నేను కష్టపడుతున్నాను, ఆ కష్టాన్ని ఆడియన్స్ కూడా కన్విన్స్ అయ్యే విధంగా, అంటే 100 మంది థియేటర్కి వస్తే 50 మంది 60 మంది దాటి వాళ్ళకి నచ్చటం బిగిన్ అయితే సినిమా సూపర్ హిట్ అవుద్దండి. నా ఐడియా అనేది 60 మందికి నచ్చటం బిగిన్ అవుతుంది కాడి నుంచి సినిమా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనే దానికి రీచ్ అవుతుంటుంది. అలా రీచ్ అవ్వాలని స్క్రిప్ట్ రాసుకోవటం బిగిన్ చేసి కష్టపడుతున్నాను. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా అది ఎక్స్పెక్ట్ చేస్తూ రాసుకుంటున్నాను అంతే. కష్టపడతాం అనేది అందరూ కష్టపడతారు, ప్రతి డైరెక్టర్ కష్టపడతాడండి. ఫ్లాప్ అవ్వాలని ఎవడు సినిమా తీయడు. కాకపోతే అతను రాసుకున్న ఐడియా వాళ్ళకి రీచ్ అవ్వకపోవడం వల్ల ఫ్లాప్ అవుతాయి సినిమాలు. ఈసారి నేను రాసుకున్న ఐడియా రీచ్ అవుద్ది అనుకుని నమ్మకంతో పనిచేస్తున్నాను అంతే. ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, ప్రతివాడు సూపర్ హిట్ అవ్వాలి, డబ్బులు రావాలి. డబ్బులు నేనంటే కీర్తి రావాలి. కీర్తి వస్తే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. ఏదైనా ఒకటే, డబ్బు రావాలంటే కీర్తి వస్తుంది. డబ్బు వస్తే కీర్తి రాకుండా డబ్బు ఎలా వస్తుంది? అంతే. జస్ట్ 1 లైన్లో సార్, ఇది ఏ జానర్లో ఉండే సినిమా? బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. 1 లైనర్లో మీరు చెప్పలేరు. మీరు ఎందుకు బతుకుతున్నారంటే 1 లైనర్లో ఏం చెప్తాం, అది చెప్పలేరు. కథ అనేది ఒక కథ 1 లైనర్లో లవ్ స్టోరీ. బట్ లవ్ స్టోరీలో అంటే లవ్ అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదండి, అన్ని భావోద్వేగాలు అన్నీ ఉన్న లవ్ స్టోరీ అది. ఇప్పుడు 5 ప్రెస్ మీట్లు అయినాయి. 5 ప్రెస్ మీట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ కింద అందరినీ సెలబ్రేట్ తీసుకొచ్చారు. మెయిన్ ఓపెనింగ్కి ఎవరు రావచ్చు, ప్లస్ ఈ మధ్య బాలయ్య బాబు గారితో ఎక్కువ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఫంక్షన్ లైట్లో. సో ఈ సినిమా గురించి ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విషయం బాలయ్య బాబు గారు చెప్పారా? అందరికీ తెలుసండి ప్రాజెక్ట్ గురించి. అందరి యాక్సెప్టెన్స్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అతిథులు ఎవరు, ముఖ్య గెస్టులు ఎవరు ఏంటనేది మనం అనుకున్న ముహూర్తానికి అందరి యొక్క సమయానుకూలతలు కలిసినప్పుడే వాళ్ళు గెస్టుల కింద రావటం జరుగుద్ది. వాళ్ళకు కూడా టైం కలిసి రావాలి కదా. ఇప్పుడు నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కొన్ని ప్రెస్ మీట్లు మీరే రావడం కుదరలేదు. ఎందుకు రావడం కుదరలేదంటే మరి నాకు తెలుసు కదా, ఫ్రెండ్ కదా. ప్రభు రావడం కుదరలేదు కదా. ఇది ప్రెస్ మీట్కి వచ్చాడు, మిగతా ప్రెస్ మీట్లు రాలేపోయాడు కదా. ఆయన ఫ్రెండే కదా, ఎప్పటి నుంచి ఫ్రెండ్, మద్రాసు నుంచి ఫ్రెండ్ ఆయన. సో అది కుదరదు. అది ప్రేమ ఉండటం వేరును, మంచితనం ఉండటం వేరు, రిలేషన్షిప్ ఉండటం వేరు. గెస్టులుగా రావటం కుదరటం వేరు, కుదరకపోవటం వేరు. వైవిఎస్ గారు అన్న తమ్ముడు, ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్కి దక్కనంత లక్ ఇంట్రడ్యూసింగ్ ఈ రేంజ్లో చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అది సినిమా ప్రమోషన్తో పాటు ఆమెను కూడా పబ్లిష్ చేస్తున్నట్టు. సో అది మీకంటే బాగున్న అమ్మాయిల్ని ఎవరు వదులుకోరు, ఏ ప్రొడక్షన్ కూడా వదులుకోరు. సో వేరే వాళ్ళు లాక్ చేసుకుని ఆ సినిమా ముందు రిలీజ్ అయితే ఈ సినిమా ఎవరికి వేరే సినిమా చేయకూడదు అనేది మాత్రం ప్రతి పరిచయం చేసే అమ్మాయిని పరిచయం చేసే అమ్మాయి దగ్గర మనం సంతకం చేయించుకుంటాం. ఇప్పుడు నువ్వు యంగరాజ్ ఎవరిని నేను అనుకుంటున్నాను. యంగరాజ్ అనే నువ్వు ఎలా ఉంది అమ్మాయి? అందమనే ఆయుధాన్ని అడగకుండానే తెలుగు ఆడియన్స్కి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. రాజా మీ సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ పోయిటరీ వస్తుంది. సామాన్యంగా లేకపోయా నువ్వు అక్కడికంటే కూడా మాటల సంభాషణలోకి వచ్చేస్తే బెటర్ తమ్ముడు. సో థింగ్ ఏంటంటే కీరవాణి గారి లిరిక్స్లో బేసిక్గా మీ డైరెక్టర్లు చూపిస్తేనే రొమాన్స్ ఉంటుంది. కీరవాణి గారి లిరిక్స్లోనే కూడా రొమాన్స్ ఉంటుంది. వింటూ కూడా రొమాన్స్ని ఎంజాయ్ చేయొచ్చు, అలా డిజైన్ చేస్తాడు ఆయన. సో ఆయన వర్క్ స్టార్ట్ అయిందా, లేదంటే ఈ సినిమాలో ఆ డోస్ ఎంతవరకు ఉండొచ్చు? మీ ప్రీవియస్ ఫిలిమ్స్ సీతయ్య కానివ్వండి, ముందు ఫిలిమ్స్, నేను మ్యూజిక్లో నేను మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా, నేను ఏకైక అంటే రకరకాల పేర్లు చెప్తారు హాలీవుడ్ పేర్లు అని, ఇక్కడ ఇండియాలో రకరకాల పేర్లు. ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కీరవాణి గారు అండి. నేను కీరవాణి గారికి విపరీతమైన అభిమాని నేను. అండ్ నేను ఒక దేవుడిచ్చిన అన్నయ్యలాగా భావిస్తాను ఆయన్ని. ఆయన మ్యూజిక్ అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే హైలీ టాలెంటెడ్. మనం కనపడుతున్న వ్యక్తుల్లో ఆయన హైలీ టాలెంటెడ్ పర్సన్. ఆయన అంటే మన ముందు తరం మ్యూజిక్ని ఫుల్ ఆయన బ్రెయిన్లో ఉంటుంది. మనం నడుస్తున్న వర్తమాన కాలం మ్యూజిక్ ఆయన బ్రెయిన్లో ఉంటుంది. రాబోయేది ప్రయోగాలన్నీ కూడా ఆయన బ్రెయిన్లో ఉంటాయి. అంత పాండిత్యం ఉంది. సాహిత్యపరంగా ఉంది, సంగీతపరంగా ఉంది. వైవిఎస్ గారు,
కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తు వస్తుంది సార్. చెప్పండి. డీజే టిల్లులో ముందు అమ్మాయి గురించి చెప్పి మిగతాది. అమ్మాయి గురించే సార్, అమ్మాయి గురించే సార్. పర్లేదు అన్న. అదే సార్, రంజానా అంటే ఎక్కడ పడతారు ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ అని ఒక డైలాగ్ ఉంటుంది సార్. అబ్బా అలాగా. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? ఎలా కుదురుతుంది మీకు ప్రతిసారి? అది అందం పట్ల ఆరాధన కానీ, అందం పట్ల ఒక అవగాహన కానీ, అది బై బర్త్ దేవుడు వలన మనకు వస్తుందండి. ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ అదే అవగాహన, అదేంటి ఆ స్పృహ ఉండకపోవచ్చు. అంటే దేవుడిస్తే వస్తుంది. ఇది మనకు ఒక అందాన్ని పిక్ చేయటం. ఒక షాప్కి ఇద్దరు బ్రదర్స్ వెళ్ళారనుకోండి, ఇద్దరు బ్రదర్స్కి ఒకే మ్యాంగో నచ్చకపోవచ్చు. ఒకటికేమో ఇలా రౌండ్గా ఉన్న మ్యాంగో నచ్చచ్చు, ఒకటికేమో కోలగా ఉన్న మ్యాంగో నచ్చచ్చు. సో అది మన బ్రెయిన్ ఇద్దరు అదే పేరెంట్స్లో కడుపున పుడతారు కానీ వేరే వేరే నచ్చచ్చు. సో అది దేవుడిస్తే వస్తుంది ఆ స్పృహ. చౌదరి గారు. చౌదరి అన్న ఒక నిమిషం. ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా 18+ ఆ క్యారెక్టర్స్, ఆ ఏజ్ క్యారెక్టర్స్ కాబట్టి ఆ క్యారెక్టర్స్లకి మీరు ఎలా పరకాయ ప్రవేశం చేయగలుగుతున్నారు? ఎంత హార్డ్ వర్క్ చేశారు? దర్శకుడు అంటేనే అది. ఇప్పుడు యాష్ చోప్రా గారు జబ్ తక్ హై జాన్ ఏ వయసులో తీశారు? రచయితలు, కవి అంటేనే ఇప్పుడు శ్రీశ్రీ గారు కానీ లేకపోతే ఆత్రేయ గారు కానీ వాళ్ళందరూ ఏంటంటే వయసుతో సంబంధం ఉండదు. రచయిత అనేవాడు కథకుడు కానీ సృజనాత్మకత ఉన్నవాడికి వయసుతో సంబంధం ఉండదు. వాడు ఊహల్లోకి వెళ్ళగలుగుతాడు, వెళ్ళి ఆ యొక్క ఆ వాతావరణాన్ని దాన్ని సృష్టించుకోగలుగుతాడు. అట్లా వెళ్ళగలగడమే. చంపడానికి హంతకుడు అవ్వాల్సిన పని లేదు. ఎలా చంపగలడు అనేది ఊహించుకుని దాంట్లోకి వెళ్ళగలుగుతాయి. అది. చౌదరి గారు. సో హాయ్ అండి. నేను చెప్పకపోతే ఊరికినదట్లేరంటారు మీరు. ఓకే సార్. మీ పేరేంటండి? హేమమాలిని. మై సెల్ఫ్ హేమ. మీరు ఇందాక చెప్పమన్నట్టయితే మాలిని, హేమమాలిని. బాండ్, జేమ్స్ బాండ్ లాగా. సార్ మీ హీరోయిన్ అయితే చాలా చాలా బాగుందండి నిజంగానే. ఎందుకంటే మీరు అప్పుడు ఏదైతే వర్ణించారో నిజంగా మనుష గారు అన్నట్టు దానికన్నా ఎక్కువ అంటే ఎవరు వస్తారులే ఎవరుంటారులే అని అనుకున్నాం, కానీ ఆవిడ చూడంగానే చాలా బాగుంది ఈవిడ అన్న ఫీలింగ్ అయితే మా అందరికీ అనిపించింది. ముఖ్యంగా నాకైతే అనిపించింది, మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ. అయితే వర్క్షాప్ కూడా చేశాము, అన్నీ చాలా నేర్చుకున్నాము అని చెప్పేసి ఏవీస్లో మీరు చెప్పారు. వాళ్ళిద్దరూ హీరో చెప్పారు, హీరోయిన్ చెప్పారు. అయితే వర్క్షాప్స్ మీరు ఎవరికి వాళ్ళకి సపరేట్ చేశారా, లేదంటే ఇద్దరిని కూడా మీరు రాసుకున్న సీన్స్ అన్ని ఇద్దరితోటి యాక్ట్ చేయించడము ఇలాంటి వర్క్షాప్స్ కలిపి చేయించారా? అదొక క్వశ్చను. అండ్ ఎంతమందిని చూసిన తర్వాత ఈవిడ దగ్గర లాక్ అయ్యారు? ఈ అమ్మాయి దగ్గర చాలా రోజుల కిందటే లాక్ అయ్యానండి. బేసిక్గా ఏంటంటే వర్క్షాప్ ఛాన్స్ లేదు. ఓకే. యాక్టింగ్ పట్ల అవగాహన అని పెంచే యాక్టింగ్ ఎబిలిటీస్ మీద కోచింగ్ ఇచ్చాను. వర్క్షాప్ అనేది షెడ్యూల్కి వెళ్ళే ముందు ప్రతి షెడ్యూల్కి 5 days 6 days పర్టికులర్ సీన్స్ మీద వర్క్షాప్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డ్రైవింగ్ ఎలా అనేది ముందు నేర్పితే పెద్ద రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, చిన్న రోడ్ల నుంచి ఎలా తిరగాలి, వంపు రోడ్ల మీద ఎలా వెళ్ళాలి, అవి ఫ్రీవేస్ మీద ఎలా వెళ్ళాలి అనేది ఆ పర్టికులర్ రోడ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం చూస్తాం కదా. అట్లా అనమాట. షెడ్యూల్కి వెళ్ళే ముందు ఓవరాల్ స్టోరీ మొత్తం అంతా క్లియర్గా బుర్రకెక్కించి క్యారెక్టర్ బుర్రకెక్కించి ఆ పర్టికులర్ సీన్స్ ప్రాక్టీస్ అనేది షెడ్యూల్స్ ముందు వర్క్షాప్ చేస్తాను. అది వర్క్షాప్ అనేది ఇప్పుడు కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇద్దరిని కూర్చోబెట్టి ఇచ్చాను. ఓకే సార్. కూచిపూడి డాన్సర్ అని చెప్పారు కదా, మరి ఆమె సినిమాలో ఆమెది స్పెషల్గా ఆ కూచిపూడి స్టైల్ ఏదైనా సాంగ్ ఉండబోతుందా? అంటే నేను కొత్త వాళ్ళని పరిచయం చేసేటప్పుడు వాళ్ళ ఎబిలిటీస్ని దృష్టిలో పెట్టుకునే క్యారెక్టరేషన్ రాస్తాను సినిమాలో. వాళ్ళ పాత్రనే దాన్ని వాళ్ళ ఎబిలిటీస్ అన్నీ అందులో డిజైన్ చేస్తే రాస్తాను. అదేనండి. లాస్ట్ కదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరు. అదే చౌదరి గారు. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో చాలా బాగుంది అమ్మాయి, ట్రెడిషనల్ లుక్లో బాగుంది, మోడర్న్ లుక్లో బాగుంది. సో మీరు చెప్పినట్లుగానే అనిపించింది ఆ వాలు జడ అవన్నీ. సో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీరు మంచి సెలెక్షన్ తీసుకున్నారు. మీ సాంగ్స్లో ప్రత్యేకించి శ్రీవారు అనేది మూవీలో కానీ సాంగ్స్లో కానీ పర్టికులర్గా ఇంక్లూడ్ చేస్తారు. ఈ సినిమాలో శ్రీవారుతో ఏమైనా సాంగ్ కానీ ఏమైనా ఉండబోతుందా? అంటే లవ్ స్టోరీలో ఉంటుంది. లవ్ స్టోరీ కాదా, ఇంకా శ్రీవారు స్టేజ్కి రాలేదు ఈ సినిమా. సో శ్రీవారు దొరగారులా కానీ సమయానికి తగు సేవలు కానీ అలాంటిది ఉండదు. ఒక టైప్ ఆఫ్ మంచి ప్రేమపూరితంగా ఉండే సాంగ్స్ ఉంటాయి మంచిగా. సార్ వైవిఎస్ చౌదరి గారు. హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగునండి. చాలా బాగుంది హీరోయిన్, చాలా బాగుంది, మంచి అపీరెన్స్లా కనిపిస్తుంది. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి, అంటే మీ సినిమా ఎప్పుడు రాబోతుంది, అంటే ఎప్పటికి, అంటే 2025లో ఫస్ట్ హాఫ్లో గారు సెకండ్ హాఫ్లో ఎప్పుడు రాబోతుంది సినిమా? ఇంకా నాకు మీ స్కెడ్యూల్ అంటే ఆల్రెడీ ప్లాన్ అదే ఆల్రెడీ ఇప్పుడు వెరీ ఫ్యూ డేస్లో ముహూర్తం షాట్ తీయటం, మంచి రోజు చూసుకుని
దాని తర్వాత నుంచి ఇంకా వెరీ ఎర్లీయెస్ట్ డేస్గా ఎంత ఎర్లీ పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వీళ్ళిద్దరిని తొందరగా షూట్ చేసేసి వేడివేడిగా ఆ దోశల్ని మీకు వడ్డించడం అనేది నా కార్యక్రమం పెట్టుకుంటాను. షూటింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీయెస్ట్ 25లో వెరీ ఎర్లీయెస్ట్ పాసిబిలిటీ సినిమాని రిలీజ్ చేసి ఆనందాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, సక్సెస్ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నానండి. అది అడగండి సార్, అడగన్నా. సార్ హాయ్ సార్, వైవిఎస్ సార్. ఐఎమ్ వినయ్ ఫ్రమ్ మన స్టార్ ఛానల్. అంటే 2024లో ఒక ఇద్దరి మధ్యన జరుగుతున్న లవ్ సిచ్యువేషన్స్ కానీ ఒక సినిమా రూపంలో తీయడం చాలా చాలా కష్టం అంటున్నారు. డైరెక్టర్స్ అందరూ కూడా చాలా కష్టం అంటున్నారు. సో మీరు కూడా ఒక లవ్ స్టోరీని మా ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన జరుగుతున్న ఒక లవ్ సిచ్యువేషన్స్ని స్క్రీన్ మీదకి ఒక డైరెక్టర్గా తీసుకురావడం ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్స్? 1980s బ్యాక్డ్రాప్ మన సినిమా, అది అనౌన్స్ చేశాను నేను. 1980s బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీయబోతున్నానని ముందే అనౌన్స్ చేశాను. మనది 2024 బ్యాక్డ్రాప్ కాదు, 1980s బ్యాక్డ్రాప్ జరుగుతుంది సినిమా. ఒక అందమైన ప్రేమ కథలాగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుద్దని నమ్మకంతో ఉన్నాను. అది అంతేనా? మీరు ఎవరు? ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ముందు ముఖ్యంగా ఇంత అందమైన, అందరికీ చెప్పేది ఒక జాగ్రత్తగా వినండి సార్, థ్యాంక్స్ నోటు. నాకు ఇంత అందమైన ఈ షో రీల్స్ని తయారు చేసి ఇచ్చిన రవి, ఈ తయారు చేసిన యాడ్స్ని, ఆ 2 షో రీల్స్ని తయారు చేసిన రవి అనమాట, జేమీ గొల్లేపల్లి మా గుడివాడ దగ్గర. అలాగే కాంటెంట్ క్యూ మేకరు మహేష్ దగ్గుమిల్లి గారు, వీళ్ళిద్దరికీ ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాత్రికేయ మిత్రులందరినీ ఒక విన్నపం ఏంటంటే, మా కథానాయకుడికి అలాగే ఎన్టీఆర్కి, అదే మా కథానాయకుడు ఎన్టీఆర్కి, నాయిక వీణారావుకి మీ అందరి అండదండలు ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ మాధ్యమాల ద్వారా చూస్తున్న ప్రతి తెలుగు ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు మా ఇద్దరి కథానాయకుడికి ఇద్దరికి అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా సోదరులైన వంశీశేఖర్లకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వి మీడియా వెంకట్కి #మనోజ్, మై బ్రదర్ మనోజ్ అన్న, మనోజ్ అన్న, #UV మీడియాకి మనోజ్ దగ్గర పనిచేసే శ్రీనివాసరెడ్డి, పల్లి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.